తెలియజేస్తూ వేదిక మీద ఆశీర్వైనటువంటి పెద్దలు, గౌరవనీయులు, దైవ సేవకులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ చేసిన విశ్వాసులందరినీ తెలియజేస్తూ నేటి వాక్య ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని అందరినీ నిందించున్నాను. ఇంకెవరైనా రావాల్సి ఉంటే వారిని మాతో చేర్చమని కోరుతూ వచ్చిన మీ ప్రియమైన పిల్లలందరూ జీవము గల మీ మాటలను జాగ్రత్తగా విని వాటిని వారి దేవుని భద్రపరుచుకున్నట్టు తగిన శక్తి బిడ్డలకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వల్ల ఇప్పుడు వచ్చిన మీ అందరికీ అలాగే వేదికను అలంకరించిన బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ కృష్ణా డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి లోకాన్న గారికి, మిగతా దైవ సేవకులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైన నాకు తెలియజేస్తున్నాను. ప్రియుల సమయం చాలా అవుతుంది. కొంతసేపు మీరంతా ఓపిక చేసుకుని దేవుని మాటలను శ్రద్ధగా వినాలి అని ప్రభు పేరని కోరుతున్నాను. పిల్లలను ఈరోజు మనం ముందుంచబడిన అంశం నేటి క్రైస్తవ్యంలో కనుమరుగవుతున్న సహనం. నేటి క్రైస్తవ్యంలో కనుమరుగవుతున్న సహనం. ప్రియుల బైబిల్ అనే ఈ మహావేద గ్రంథం మనుషుల యొక్క మనస్సులను సరిచేసేది అని మీరు మర్చిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు మొదటిగా శ్రద్ధగా వినాలి. ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వింటున్న ప్రతి మాటను కూడా మన హృదయంలో ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. అనాలోచనగా కానీ అజాగ్రత్తగా కానీ దేవుని వాక్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వినకూడదు. ఎందుకు అలా వినకూడదు అంటే సాక్షాత్తు ఇవి దేవుని మాటలు కనుక. మీ ఎవరినో ఒకరిని ఉద్దేశించి ప్రసంగం చేయవలసిన అవసరత మాకు ఎప్పుడు ఉండదు అని మొదట గ్రహించాలి. మనందరం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తామండి? బాగోలేదు కనుక, లోపల సమస్య ఉంది కనుక, ఆ సమస్యతో మనం ఇబ్బంది పడుతున్నాం కనుక మనం ఎక్కడికి వెళ్తాం? హాస్పిటల్కి వెళ్తాం. ఇప్పుడు హాస్పిటల్లో డాక్టర్ గారు డైరెక్ట్గా చెప్తారా అండి మీ రోగం, మీకు ఏ రోగంతో బాధపడుతున్నారో ఆ రోగం, దాని తాలూకు సమస్య మీకు డైరెక్ట్గానే చెప్తారా? డాక్టర్ గారు పేషెంట్కి అంటే కొద్దిగా పోతామని చెప్పలేదు కదండి. సహజ సిద్ధంగా కొన్ని సమస్యలు ఉంటాయి. షుగర్, బీపీ, చెబితే తట్టుకోగలిగిన రోగాలు ఉంటాయి, చెబితే తట్టుకోలేని రోగాలు కూడా. ఇంకా కొద్దిగా గమ్మున క్యాన్సర్ వచ్చేసిందనుకుంటే అమ్మ మీరు బయట కూర్చోండి, మీ తాలూకు ఎవరికైనా పంపించండి అంటాడు. అవునా? కొన్ని చెప్పగలిగిన రోగాలు ఉంటాయి, అవి డైరెక్ట్గా మీతోనే చెప్తారు కదా. చెప్పరా? చెప్తారు. మందులు ఎవరికి రాస్తారు? చెప్పరు. మాట్లాడండి. నేను ఏదో డబ్బాలాగా వాగడం, మీరేదో ఇనేసి వెళ్ళిపోవడం కాదు. తరగతి. అవునా? నేను చెప్పింది ఖచ్చితంగా మీకు ఏమవ్వాలి? అర్థం అవ్వాలి. చాలా ప్రమాదం ఉంది, మీ తెలియడం లేదు. బైబిల్ బాగా రాకపోయినా, వాక్యానుసారంగా మనం ప్రవర్తించకపోయినా, దేవుని చిత్తాన్ని మనం భూమి మీద నెరవేర్చకపోయినా మనం పరలోకానికి వెళ్ళడం చాలా కష్టం.
అవునా కదా? సబ్జెక్ట్ సరిగ్గా వెళ్ళలేదు, ఫెయిల్ అయిపోతాడు. ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ తరగతికి వాడు వెళ్ళలేడు. ఈ తరగతి ఏమో కానీ ఇంకొకసారి రాసేమే పాస్ అవ్వచ్చు. కానీ మన దగ్గర ఉన్నది ఏంటంటే, మనం చనిపోయే నిమిషం వరకు కూడా మనకు తెలియదు మనం ఏ దారిలో ఉన్నామని. సో కళ్ళు మూసిన తర్వాత, చచ్చిపోయిన తర్వాత అప్పుడు సరి చేసుకోవడానికి కూడా, సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడానికి కూడా, అందుకే ఇప్పుడే ఒకటికి 2 సార్లు చాలా జాగ్రత్తగా. అవునా? మనం ఎలాంటి తెలుసా? ఇగో చాలా మంది పెన్నులు, పేపర్లు, పుస్తకాలు తెచ్చేసారు. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని చూస్తారో చూడరో నాకు తెలియదు. కానంటే ఈ రాసేసుకున్న వాళ్ళందరినీ, విన్న వాళ్ళందరినీ ఏమంటే లోకా గారండి ఐక్యత గురించి ఒక ప్రసంగం చేశారండి, ఎంత బాగా చేశారంటేనండి అని ఎవరినైనా చెప్పమానండి. పాపం ఎంతసేపు చెప్పలేదు అయినా, ఒక 30 minutes ఏమో మాట్లాడినట్టున్నారు ఆయన. అంటే ఈ 30 నిమిషాల ప్రసంగం ఒప్పుడు చెప్పలేదండి. 1 గంట దాటిన తర్వాత 30 నిమిషాలు మళ్ళీ చెప్పలేదు. దీనికి పెన్నులు, పేపర్లు, మళ్ళీ పొరకాయలు పెట్టారు అక్కడ వచ్చి. 2.5 గంటలు ఉంటుందండి సినిమా. సినిమాకి వెళ్ళినోడు ఎవడో పెన్నో, పేపరో, పుస్తకమో పట్టుకెళ్ళండి. బాగా వినాలి మీరు. మన ఆత్మీయ స్థితి ఎంత బాగుందో ఇక్కడే అర్థమైపోద్ది. సినిమాకి వెళ్ళిన వాడు 2.5 గంటల సినిమా అన్నమాటండి. ఒక అరగంట ప్రసంగాన్ని కోసలు కూర్చున్నట్టు నీకు చెబితే, తిరిగి మళ్ళీ దాన్ని నాకు చెప్పు అంటే ఏం చెప్పలేము మనం. 2.5 గంటల సినిమాని ఆయన చూసొచ్చి ఈయనకి పిన్ టు పిన్ చెప్తాడు. సీరియల్ చూస్తారు మీరు చాలా మంది, చూడనక్క మీకు ఫోన్ చేస్తుంది, మీరు చెప్పేస్తారు సీరియల్ గురించి. సీరియల్ గురించి చెప్పగలవు, సినిమా గురించి చెప్పగలవు. ఊరంతా పందిరి వేసి పిల్లల పెళ్లి చేస్తే తెలియదు ఎవరికి. పొరపాటున పాపం ఎవరితో లేచి వెళ్ళిపోతుంది. పత్రికలు అవసరం లేదు, బ్యాండ్ మేళం అవసరం లేదు, పందిరి అవసరం లేదు. మీకు ఇది తెలిసా ఏంటది? ఇంకెన్ని కథలు పడతాయో మీకు నేను చెప్పాల్సిన అవసరం. అంటే లోకంలో నువ్వు ఎంత అప్డేటెడ్గా ఉన్నావు, దేవుళ్ళు నీకు ఏ మాత్రము కూడా. ఎన్ని ప్రసంగాలు వీళ్ళు ఉన్నారంటే ఇప్పటికి ఎన్ని గుర్తున్నాయండి మీకు? ఎన్ని గుర్తున్నాయి, ఎన్నొచ్చు. బడికి వెళ్ళాను చిన్నప్పుడు, పట్టుకుని బడికి వెళ్ళాను. ఒకవైపు ఏమో 2 అక్షరాలు రాసింది, వెనక వైపు 2 అక్షరాలు రాసింది టీచర్. మళ్ళీ అవి 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ చెప్పేసి మళ్ళీ కొత్త అక్షరాలు రాసింది. ఈ ఏళ్ళు రాయాలి అంటే ఏం రావాలి మనకి? ముందు రాసిన ఆలు రావాలి కదా. మీకు మాత్రం అట్లా ఏట్లతోటి ఈలు, ఊలు, ఆలు మీకు ఏం రావాల్సిన అవసరం లేదు. వచ్చే ప్రసంగానికి కూడా మాత్రం ఒక కొత్త సబ్జెక్ట్ అట్టుకుని మాత్రం మీ దగ్గరికి రావాలి. అదే కదా. ఎవరు ఫోన్ చేయమంటే ఒకటే గోల, ఏంటది? కొత్త టైటిల్ ఏదన్నా ఉందా? ఎన్నొచ్చాయండి మీకు? ఎన్నొచ్చాయి? చెప్పేవాడు ఎన్నన్నా చెప్తాడు. అసలు నీకు ఎన్ని వచ్చి వచ్చాయి? ఈ పాట అమ్మ చెప్తేనే కదా నెక్స్ట్ పాటలో చెప్తారు టీచర్. అసలు నీకు ఇచ్చిన పాటలే రాలేదు ఇంకా. అంటే మనం ఏమైపోయిందో తెలుసా అండి? ఒకడంట రైల్వే స్టేషన్లో టీ అమ్ముతాడట. ఏమవుతాడు? టీ అమ్ముతాడట. టీ అమ్మడం అలవాటు అయిపోయింది అడిగి. టీ క్యాన్ పట్టుకుని టీ 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 తిరుగుతూ ఉంటాడన్న ప్లాట్ఫామ్ మీద. అలా అమ్ముకుంటున్న దశలో బండి వచ్చి ఆగిందంట రాత్రి పూట. అప్పుడు ఈ క్యాన్ పట్టుకుని తలకాయ తెచ్చి తోట దాకా వెళ్ళిపోయాడు. ఏమని టీ 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 అన్నాడు.
ఆ తలకాయ దగ్గర ఒకడుకున్నాడండి, తోక దగ్గర ఒకడుకున్నాడంట. ఫోన్లే మధ్యలో మళ్ళీ ఎవరైనా కొంటారేమో అని చెప్పేసి మళ్ళీ ఆ తోక దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి ప్రారంభించాడు. తలకాయ దాకా వెళ్ళాడట. ఎప్పుడో కొనలేదంట, తలకాయ దగ్గరికి వచ్చానంట. అయ్యగారు 2 సార్లు తిరిగాను అయ్యగారు, టీ 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 అంటూ. ఇక్కడ మీరు కొన్నారా, చివరెవరో అక్కడ కొన్నారు అయ్యారు, మధ్యలో ఎవరో కొనలేదు అయ్యారు అన్నాడంట. ఆయన అన్నాడంట, ఒరే పనికి మన్నుడా, ఇది పూల్ స్ట్రైన్ రా అన్నాడంట. ఏమన్నాడంట అంటే అది టీయమాట అలవాటు అయిపోయింది. అసలు అది ఏం పూడ్చి బండా, ప్యాసింజర్ బండా, జనాలు ఎక్కే బండా, సరుకులు ఎట్టుకెళ్ళే బండా, ఇన్ని చూడాలా ఏంటి? అలాగే మాకు చెప్పటం అలవాటైపోయింది, మీకు ఎంత అలవాటైపోయింది. ఇంటే బాగుండు, మళ్ళీ పెన్నో పేపర్ అడుగుని మాకు మార్కులు ఒకటి. ఏమని చాంప్రసాద్ అన్నయ్య గారు అంటే లోకాన్నే బాగా చెప్పాడు. అంత విషయం లేదు అంటారు అంతే పుస్తకం. అంటే వినటం అలవాటైపోయింది మనకి. ఆ వింటున్న ప్రతిసారి ఏం వినాలనుకుంటున్నావు నువ్వు? కొత్తది 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 చెప్తావు. పాత ఎన్ని వచ్చాయి? రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ప్రారంభమై కళాశాలలో వచ్చిందంటే మన కాలేజ్, ఆ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ప్రారంభమై ఈ రోజు కళాశాల వరకు ఎందరో విశ్వాసులుగా మీరు అందరూ ప్రతి వారు అనుసరిస్తున్నారు. అసలు మీరు ఎన్ని నేర్చుకున్నారు, ఎన్ని అవలంబిస్తున్నారు, ఎన్ని అమలులో పెట్టారు? ఇదొద్దా? ఎన్నొచ్చు? ఆలు వస్తేనే ఈలు వస్తేనే చెప్పండి, అక్షరాలు వస్తేనే తర్వాత గుణింతాలు వస్తాయి, ఆ తర్వాత పదాలిస్తారు. మరి రూల్ ఏది? ఏమొచ్చు నీకు? ఇన్నాళ్ళయింది, ఏమొచ్చు, ఏమి నేర్చుకున్నావు? ఆ పాడినోడే ఎన్నిసార్లైనా పాడుతాడు, ఆ చెప్పినోడే ఎన్నిసార్లైనా చెబుతాడు. ఆ రానోడి ఇంకెన్నాళ్ళైనా ఎలా ఉంటాడు? అదా కాలమును బట్టి చూస్తే మీరు బోధింపవలసిన వారై ఉండగా, కాలం ఎన్నేళ్ళండి మీకు? 5 ఏళ్ళు. ఎన్నో తరగతి అండి? 2వ తరగతి అండి. గోప పగలగొట్టేదా? గాడిదలాగా ఉన్నాడు వీడు 2వ తరగతి ఏంటండి అంటారు. చెప్పను కూడా చెప్పదు టీచర్కి. వయసును బట్టే కదండి పాఠాలు చెప్తాం. వాళ్ళు నేర్చుకునే దశలో వాళ్ళు నేర్చుకునే అడవాలి. 5 ఏళ్ళు వచ్చాక 2వ తరగతిలో కూర్చుంటాడంటే ఏం చెప్పాలి నీకు? ఇప్పుడు పోనీ చెబితే వింటాడా వీడు? ఆత్మీయ స్థితిలో కూడా చాలా మంది జీవితాలు ఇలానే ఉన్నాయి. ఎవరి కాడు మెడిసిన్ వేసుకునే స్థితిలో లేదండి. మెడిసిన్ అంతా ఎవరికో చెప్పనా? చెప్పలే. ప్రసంగం అంతా ఈయనంటాడు. ఎవరి ప్రసంగం ఇప్పుడు తెలుసా? నీకేం చేసాడు మొత్తం. ఇది ఎక్కడ ఆడికి చెప్పాడా మీకెలా తెలుసు అసలు? చెప్పండి. మీరు అనుకుంటారా మీలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా? అది అస్సలు క్రైస్తవ్యానికి తగని పని. ఎవరి ప్రసంగం అంతా ఎవరనుకుంటున్నావు? సిస్టర్ వేసాడు అంతా. నువ్వే చెబుతున్నావు. మరి ఆవిడకి వేసిన మాట వాస్తవమే, ఆయనకి ఇచ్చిన మాట వాస్తవమే. ఎందుకంటే రోగం ఎవరిది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యారు ఏంటోనండి రాత్రి పూట కళ్ళు చేతులు మంటలు వచ్చేస్తున్నాయండి, కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయండి, కాళ్ళు తిమ్మిళ్ళు వచ్చేస్తున్నాయండి అన్నాను. వెంటనే అర్థమైపోయి వీడికి షుగర్ ఉంది. ఇప్పుడు నాకు చెప్పాలి కదా మొక్క అయినా ఏమని? బ్రదర్ మీరు షుగర్తో బాధపడుతున్నారు, తీపి తినడానికి వీలు లేదు అని చెప్పాలా వద్దా? బాబు ఏమనుకుంటారు షుగర్ ఉందని చెప్తే నన్ను ఏమన్నా అంటారా? అర్థమవుతుంది మీకు? ఫోన్ సైలెంట్లో పెట్టినామా అంటే నాకు రోగం ఉందని డైరెక్ట్ గానే చెప్పాలి డాక్టర్ గారు? చెప్పలేదండి, చెప్పాలి. అప్పుడు నేను జాగ్రత్త.
అలాగే ఆత్మీయ స్థితిలో కూడా నీకున్న రోగాన్ని వాక్యము ద్వారా ఎత్తి చూపాలి. అప్పుడు నువ్వు మందులు వేసుకోవాలి. అంతేగాని డాక్టర్ని దిక్కుమానోడా, ఎంత పొట్ట ఎంత లావు ఉంటే నాకు షుగర్ వచ్చిందని చెప్తావు నువ్వు, పనికి మానోడా అంటే ఆయన ఏమంటాడు తెలుసా? నీ సావు నువ్వు సావు అంటాడంటే నేను నిజంగా చచ్చిపోతాను, మందులు తీసుకోను కదా. ఆత్మీయ స్థితిలో కూడా అంతే. నీకు ఆత్మీయంగా ఏదైనా రోగం ఉంది అని వెంటనే మనకు అర్థమైనప్పుడు దాని తాలూకా మందులు ఎక్కడెక్కడ దొరుకుతాయో వెతుక్కుని వెంటనే మన ఆత్మీయ జీవితానికి మనం ఏం చేసుకోవాలి? అన్వయింపు చేసుకోవాలి. కాదు అని నువ్వు మొండికి తిరిగావా? అలా తిరుగుతావా? చెప్తాడు ఆయన, అమ్మ నీ కొలెస్ట్రాల్ బాగా ఎక్కువైపోయిందమ్మా, కొంచెం ఆయిల్ ఫుడ్ తగ్గించమ్మా అని చెప్తాడు డాక్టర్. పేషెంట్ ఏమంటాడు తెలుసా అండి, డాక్టర్ గారు ఆయిల్ మొత్తం మానేయమంటే మానేస్తానండి. అమ్మ నువ్వు మొత్తం మానక్కర్లేదమ్మా, కొంచెం ఏం చేయి. అవి ఇబ్బంది ఏమి లేదండి, మీరు మానేయమంటే మొత్తానికి అండి, మానేయమంటే మొత్తానికి ఏం చేస్తుందట? మానేస్తుంది. మరి దేవుళ్ళో ఏమైనా మానుకోగలుగుతున్నావు నువ్వు? మానకపోగా వాక్యం చెప్పినందుకు, వాక్యంతో హెచ్చరించినందుకు పైపెచ్చి ఏం చేస్తాం? మనం మనసులో బాధ పెట్టుకుంటున్నాం, కష్టం పెట్టుకుంటున్నాం, సంఘానికి దూరం అయిపోతున్నాం, దేవుని పనికి దూరం అయిపోతున్నాం, దేవుని పనికి అభ్యంతరంగా మారిపోతున్నాం. అవునో కాదు మనల్ని మనం చెక్ చేసుకోవాలి, మనం పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనకి ఈ లోకం శాశ్వతమైనది కాదు. ఇక్కడ మనం ఎవరు ఎక్కువ కాలం బ్రతక లేము. మనం ఈ లోకాన్ని ఏ రోజైనా విడిచి వెళ్ళిపోవాలి. మనం కలకాలం ఉండగలిగేది పరలోకంలో. ఆ లోకానికి నువ్వు ఎంతవరకు భూమి మీద వాక్యానుసారమైన ప్రవర్తన కలిగి నువ్వు బ్రతుకుతున్నావు. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. ఎదుటివారిని ప్రశ్నించడం కాదు, నన్ను నేనే ఏం చేయాలి? నేనేదో బోధ చేస్తానని నేనేదో పెద్ద గొప్ప అనుకునేది. ఆ బోధ నాకు నేను చేసుకుంటూ మీకు కూడా బోధించడానికి మీ మధ్య నేను ఈరోజు క్రైస్తవ జీవితంలో అనేకమైన అభ్యంతరాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన పరిస్థితులు చోటు చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? క్రైస్తవ్యంలో ఏమి లేదో తెలుసా? సహనం. సహించలేకపోతున్నాం. ఈ మార్గములో ఉన్న కష్టాలు, ఈ మార్గములో ఉన్న ఇబ్బందులు, ఈ మార్గములో ఉన్న శ్రమలు, అభ్యంతరములు రాక సమస్య లేకుండా ఉంటుందా? నలుగురున్న కుటుంబంలోనే సమస్యలు కదా, భార్యాభర్తల మధ్య సమస్యలు కదా, అన్నదమ్ముల మధ్య సమస్యలు కదా. అసలు సమస్యలేని జీవితం ఎక్కడుంటుంది చెప్పు? పచ్చగా సాగిపోతున్న ఆ కాపురంలో చిచ్చు పెట్టాడు కదా. ఇది నిజమా అని చెప్పిన ఒక్క మాటతో ఎక్కడైనా అభ్యంతరం ఉంటుంది. అభ్యంతరం లేని చోటేది ఉండదు, సమస్య లేని చోటేది ఉండదు. సమస్య వచ్చిందని దేవునికి దూరం అయిపోవటం, సమస్య వచ్చిందని దేవుని కార్యక్రమాన్ని పక్కన పెట్టడం, సహించలేకపోవటం. చూద్దాం కొన్ని మాటలు మనం జాగ్రత్తగా మన వాక్యాన్ని బట్టి చూద్దాం. తిమోతికి రాసిన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు. ఈరోజు మనం ఆలోచిస్తున్న ఈ అద్భుతమైన సహనము అనే ఒక కోణం, ఒక లక్షణం, ఇది మనకి
ఒక మహానుభావుల్లో కనబడుతుంది. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభు వారిలో కనబడుతుంది. అందుకే గతంలో లాజరస్ ప్రసన్న బాబు గారు ఒక మంచి టైటిల్తో మాట్లాడారు అనమాట, ప్రపంచ సహనశీలి. యేసుక్రీస్తు వారికి ఉన్న గొప్ప సహనంలో ఎలాంటి సహనం అట, ప్రపంచంలో అతని వంటి సహనం కలిగిన వ్యక్తి మరొక లేడు. అందుకే ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. ఏంటి క్రీస్తు మనస్సు అంటే? సహనం. యేసులో ఉన్నది ఏంటో తెలుసా? సహించటం. ఎంతగా సహించేటండి. ఎవరి వల్ల ఆయనకి ఇబ్బంది లేదు చెప్పండి మీరు. అసలు ఫలానా వారు ఆయన్ని ఆదరించారని చెప్పండి. అన్నదమ్ముల గెంటేశారు, తండ్రి గెంటేశాడు, సమాజమా త్రోసేసింది, శాస్త్రులు పరిచయలా చంపేయాలనుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును. ఏంట మనస్సు? సహించటం, భరించటం, ఓర్చుకోవటం. మీరు ఏమండి అందరికీ తేలికైపోయింది ఏంటో చెప్పండి? సంఘం ఒకటే తేలిగ్గా ఉందండి. మీ కుటుంబాల్లో గొడవలు లేదా? రెండోవాడికి తెలియనిస్తారా? చెప్పండి. మీ కుటుంబంలో ఉన్న గొడవ పప్పు గుర్తించుకుని గుద్దేస్తాయి. ఎవరినాయి? భర్తను కొట్టేసే ఆడవాళ్ళు ఉంటారండి. ఉండరనుకుంటున్నారా? అయ్యో, మళ్ళీ మాట బయటకు వస్తే ఊరుకోరు, అసలు కొట్టేస్తారు, ఎదురు తిరుగుతారు. కొట్టేయడం అంటే మ్యాన్ హ్యాండ్లింగే కాదు, ఎదురు తిరిగినా చాలు. ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి, బయటికి రానిస్తాం అసలు? ఏం రానాడు. సంఘంలో చిన్న సమస్య ఉండగానే ఏం చేస్తాం? రోడ్డు ఎక్కేస్తాం. అంటే అక్కడ గొడవాడుతాడు బయటికి. అక్కడికి వెళ్ళి నీ అంతు చూస్తాను రా, నువ్వు బయటికి రా అంటాడు. ఎక్కడికి? తప్పు కదా. అక్కడ మాట్లాడతారండి, గట్టి గట్టిగా మాట్లాడతారండి. భార్యకి భర్తకి గొడవ వచ్చింది అనుకోండి, భర్త ఏమన్నా పొరపాటుగా రోడ్డు మీద మాట్లాడుతున్నాడు అనుకోండి, భార్య ఏమంటది? మంచి భార్య అయితే ఏమంటది? ఈవిడు కూడా రోడ్డు మీదకి వెళ్ళి ఏంటి నీ అంతేంటి శ్రీవిస్తున్నాడు, మా అన్ననికి ఎగ్గెత్తాను అంటది. ఏంటి అలా అంటుంది. అయ్యా నీకు దండం పెడతాను, అయ్యా రోడ్డు ఎక్కయ్యా, అయ్యా ప్లీజ్ అయ్యా లోపలికి వచ్చేయ్యా అంటదా లేదా? అంటే తన కుటుంబ పరువు ఏం చేయకూడదు, రోడ్డు మీద పెట్టుకోకూడదు. అసలు వాళ్ళ ఇంట్లో సమస్య ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు. అసలు మనలో చాలా మంది కాపాడుకుంటున్నాం, మన ఇంట్లో సమస్య ఉన్నట్టు మనం ఎవరికి? మన కొడుకి ఒకరోజు రాత్రి తాగేసి వచ్చాడు అనుకోండి, తాగేసి వచ్చి ఎల్లా తోలుతున్నాడు అనుకో గేటు మీద, అమ్మ నాన్న టెన్షన్ అయిపోతాడు. నానేమో మెట్లెక్కేసి చూస్తాడు, ఎవరైనా చూచేస్తాడా, మా అబ్బాయి తాగొచ్చినట్టు, మేమే గొప్పని తీసుకెళ్ళిపోండి, ఏంటో మా అబ్బాయి తాగొచ్చాడంటే ఎవడని చెప్పుకుంటాడా? పోను ఒకవేళ ఎవడైనా, అక్క రాత్రి మీ అబ్బాయి ఇది మంతా వచ్చాడా? ఎవత్తది ఎవడాడు? నాకు బడి ఆడడం, నా కొడుకు బడి ఆడడం సమర్థనేనా? అది సంఘం గురించి ఏమన్నా చూసాయిగా చిన్నది ఏమన్నా, నేను అక్కడికే వద్దాం అనుకుంటున్నాను, నేను మొన్నే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నీకు తెలిసిపోయిందా? సంఘాన్ని ఎంత తేలిగ్గా ఏం చేస్తున్నావు? బయట పెట్టేస్తాను. ఒక మాట చెప్పు నాకు, నీ కుటుంబం గొప్పదా, జీవము కలిగిన దేవుని సంఘం గొప్పదా? చెప్పండి. మీకే మాత్రం వాక్యం పనిచేస్తున్న మీ మనసులో మీరు చెప్పండి. మీ కుటుంబం గొప్పదా, జీవము కలిగిన దేవుని సంఘం గొప్పదా? మీ కుటుంబ పరువు గొప్పదా, జీవము కలిగిన దేవుని యొక్క సంఘం పరువు గొప్పదా? మీ కుటుంబం బజారు పాలైపోయినా పర్వాలేదు, దేవుని నామం కీర్తించబడాలని, దేవుని నామం ఉన్నతముగా ఉండాలని
తమ తమ దేహాలని చావుకు కూడా ఏం చేసుకున్నారు? మా దేవుని సేవ కంటే, మా దేవుని వాక్యము కంటే, మేము ప్రకటించే సువార్త కంటే అసలు మా దేహాలు కూడా మాకు ఎన్నికైనవి కావు. అంత తెగించి ఒకప్పుడు దైవ సేవకులు సేవ చేస్తుంటే ఈరోజు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు సంఘాన్ని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టేస్తున్నారు తెలుసా? రోడ్డు మీద పడేస్తున్నారు. సహించలేకపోతున్నారు. సంఘములో ఉన్న వాటిని సహించలేకపోతున్నారు. దేవుడు అంటాడు, ఏమంటాడు చూస్తారు? ఒక మంచి మాట, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మీ సహనమును, మీ కోపాన్ని కాదు, మీ ఆవేశాన్ని కాదు, మీ తగాదాల్ని కాదు, మీ గొడవల్ని కాదు, మీ పంచాయతీల్ని కాదు, దేన్ని? మరి ఏది రోడ్డెక్కుతుంది? రోడ్డెక్కకూడనిది రోడ్డెక్కుతుంది. రోడ్డెక్కవలసింది మన సహనం తెలియాలట. హెబ్రోన్ చర్చిలోనట 173 కోట్లు ఉన్నాయట. ఎన్ని కోట్లు? బెదవది మొన్న జనవరి 1వ తారీఖున డిసెంబర్ 25వ తారీఖున పట్టిన కానుకలు 2,30,00,000 బాగా వినాలి మీరు. అన్నం రోజు తినేది, ఆకలి గురించి మర్చిపోండి. మనం పరలోకం వెళ్ళాలి, అవునా కదా? గుండె నొప్పి ఉంది, డాక్టర్ గారు వస్తారు. భోజనం మానేసైనా డాక్టర్ గారి కోసం వెయిట్ చేస్తావా లేదా? వైద్యం అంత గొప్పది. ఒక జనవరి 1వ తారీఖు డిసెంబర్ 25వ తారీఖున పట్టిన కానుకలట 2,30,00,000. ఇప్పుడు పంచాయతీ ఎక్కడ ఉంది? రోడ్డు మీద ఉంది. మీడియా వాళ్ళు వెళ్తున్నారు, కెమెరాలు పట్టుకెళ్తున్నారు, తన్నుకుంటున్నారు. మాదంటే మాదంటున్నారు, మాదంటే మాదంటున్నారు. సహనం ఉందా వీళ్ళకి? జీవము కలిగిన దేవుని సంఘం అనే జ్ఞానం ఉందా వీళ్ళకి? మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా మాకు బోలు సంఘాలు ఉన్నాయని చెప్పుకుని చెప్తారు దిక్కుమాలి దరిద్రులు. అయ్యో, ఇది దేవుని కుటుంబం, ఇది దేవుని ఇల్లు, ఈ దేవుని ఇంటి గౌరవాన్ని మేము బజారు పాలు చెయ్యకూడదు. డబ్బు మాకెందుకు, మా దేవుడు ముఖ్యం, మా సేవ ముఖ్యం అనుకుంటున్నారా? సహనాన్ని సకల జనులకు తెలియనివ్వండి అంటే హెబ్రోన్ మినిస్ట్రీస్ తగాదాలు. యూట్యూబ్ ఆన్ చేస్తే పాపం ఎవరు వచ్చేస్తున్నారు? వీళ్ళ తగాదాలు. ఏమంటున్నారండి ఇక్కడ? మీ సహనమును సకల జనులకు ఏం చేయండి? సహనం కలిగి ఉండండి. సహనం కలిగి ఉండండి. మరి సహనం లేకపోతే ఏమండి? ఒక మంచి మాట చదువుతారా? సహనము లేకపోతే ఎంత ఘోరం జరుగుద్దో చెబుతున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకుము. ఓర్పు, ఓర్పు, ఓర్పు. ఎందుకు సహనం? సహనం అన్నా, ఓర్పు అన్నా, నిరీక్షణ అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. ఏమంటున్నాడండి? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. అంటే సహిస్తే ద్రోహం జరగకుండా ఉంటది. సహనాన్ని కోల్పోతే ఏం జరిగిపోద్ది? ద్రోహం జరిగిపోద్ది, అన్యాయం జరిగిపోద్ది, అక్రమం జరిగిపోద్ది, ఘోరం జరిగిపోద్ది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పుడు మిమ్మల్ని బైబిల్లోకి తీసుకెళ్తారు. యథార్థమైన సంఘటనలు కావాలి కదా. నేను ఏదో నోటి మాటలతో అక్కడొక మాట అక్కడొక మాట చెప్తే కుదరదు. అంటే సహనం ఎంత గొప్పదా, సహనాన్ని కోల్పోతే ఎంత ప్రమాదమా అనేది ఖచ్చితమైన ఎవిడెన్స్ మనకు కావాలి బైబిల్ నుండి. ఇక్కడ ఏమన్నారు ఆయన? ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుంది. ఇప్పుడు మనం సహించిన వారిని తర్వాత చూద్దాం.
ముందు సహనం కోల్పోతే ఏమవుద్దో చూసొద్దాం ఒకసారి. వెళ్దాం. ఎక్కడికి వెళదాం ముందు? న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 16వ వచనం. ఏంటి సందర్భం అంటే సంసోను గారి సందర్భం అన్నమాట. ఇదంతా కూడా మీకు తెలుసు, ఎన్నో సందర్భాల్లో మీరు చదువుకున్నారు. కానీ ఒక మాటగా సందర్భానుసారముగా ఈ సిచ్యువేషన్ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను నేను. ఈయన జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. మరి ఈయన వెళుతూ ఒకరోజు అలా ప్రయాణం చేస్తున్నప్పుడు గాజా అనే ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊర్లో ఈయన కళ్ళకి ఒక ఆమె కనపడింది. ఎవరావిడి? దెలీలా. ఈమె ఏంటి? ఈవిడి వేసి. ఈ వేసి ఇంటికి చేరి అక్కడే ఉంటున్నాడు, ఆమెతోనే ఉంటున్నాడు ఆయన. అలా ఉంటున్నప్పుడు ఫిలిష్తీయుల సర్దారులందరూ కూడా ఇతని మీద కన్ను వేసి ఈమెకి కబురు పంపించారనమాట. ఏమనంటే, నీ ఇంటికి అస్తమాను వస్తున్నాడు కదా, నీ ఇంటికి అస్తమాను వస్తున్నాడు కదా. ఎవరో ఆ సంసోను అనేవాడు. ఆడ బలానికి మేము తట్టుకోలేకపోతున్నాం, నీతో చాలా క్లోజ్గా ఉంటున్నాడు కాబట్టి ఏదో రకంగా వాడి బలహీనత ఏంటో ఒక్కసారి నువ్వు తెలుసుకో, నీకు దానికి తగినంత డబ్బులు కూడా మేము ఇస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు ఈయన వస్తున్నాడు. ఈయన వస్తున్న ప్రతిసారి కూడా ఆ సందర్భాలన్నీ మీకు తెలుసు. మాట్లాడితే ఏం మాట్లాడుతుందంటే, నువ్వు సింహాన్ని ఇలా పాయలు చేసేస్తావు కదా, 1000 మందిని ఒక చిన్న గాడిద దవడ ఎముకతో చంపేస్తావు కదా, నువ్వు ఇన్ని విచిత్రమైన పనులన్నీ ఎలా చేయగలుగుతున్నావు? సంవత్సరం నిజంగా నీ బలానికి సీక్రెట్ ఏంటి అని అడుగుతుంది. బుర్ర ఉన్నోడు, జ్ఞానం ఉన్నోడు ఏం చేయకూడదు? డబ్బులు అడుగు, ఇస్తాను, ఏదన్నా కొంటాను, నా బలం సంగతి నీకు ఎందుకు అమ్మాయి అనాలా వద్దా? ఈవిడట రోజు లాలన చేస్తుందట బాగా. బాగా లాలన చేస్తుందంట. దినము తన మాటల చేత ఏం చేస్తుందంట? ఆయన్ని బాధించి తొందర ఇంకెక్కడ దాకా వెళ్ళిపోయిందంటే, సంసోను నువ్వు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదు, నేనంటే నీకు అసలు ఇష్టమే కాదు, ఏదో నీ అవసరం కోసం వస్తున్నావే తప్ప నేనంటే నీకు ఇష్టమే. ఒక పక్కన ఈయనంటాడు, మేము లేదే బాబు, నువ్వు అంటే నాకు చచ్చేటంత ఇష్టం అంటే. అయితే నీ బలం ఎక్కడ ఉందో చెప్పచ్చు కదా అంటున్నాడంట. చెబితే కుదరదు కదా అనుకుంటున్నాడు ఈయన లోపల. ఇలా జరుగుతూ ఏమవుతుందంట అక్కడ? ఆమె అనుదినము మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి అంటే ఏం కోల్పోయాడని ఇక్కడ మీకు అర్థమవుతుందా? ప్రాణము విసిగి. నువ్వు విసిగిపోవలసినంత అవసరం ఉంది. నువ్వు కట్టుకున్న భార్య ఏం కాదు కదా, అసలే క్యారెక్టర్ లేనిది కదా, నువ్వు వెళ్ళిపోతే అయిపోద్ది కదా. ఎక్కడి నుంచి? ఏమంటే ఇప్పుడు ఆవిడ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవడన్నా పెద్ద మనిషి వచ్చేవరే దెలీలా దగ్గర నుంచి ఎందుకురా వెళ్ళిపోయావు, 4 రోజులుగా రావట్లేదు ఏంట్రా అని ఎవడన్నా అడుగుతాడా? ఎవరిని విన్నారా బాగా? సంసోన్ని ఎవడైనా ఏరా నువ్వు దెలీలా దగ్గరికి రావట్లేదట్రా, బాధపడుతుంది, పెద్దలందరికీ మాకు చెప్పింది అని అడుగుతాడు ఎవడైనా? అడిగినోని చెప్పించు కొట్టియాలి ఇప్పుడు, అంతేనా? ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ అలాంటిది కనుక, ఈయనేమి పెళ్లి చేసుకోలేదు కనుక, ఆమె ఒక వేశ్య కనుక ఈవిడికి ఈయన సీక్రెట్ చెప్పాల్సినంత అవసరం లేదు, ఆవిడ దగ్గర ఆయన విసిగిపోవలసినంత అవసరం కూడా లేదు. సింపుల్ ట్రిక్, అక్కడి నుంచి వెళ్ళిపోతే ఇదేంటి భయ్, నా ప్రాణం జోడు నీకేంటి, నా బలం జోడు నీకెందుకు చెప్పాలి, ఇదెందుకు అడుగుతున్నావు, నువ్వెవరితో అన్నా కొమ్ము కాసేవా ఏంటి నన్నేసేయడానికి అని చెప్పి తప్పించుకోవాలా? ఏమీ లేదు తనకి. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా, సహనం ప్రమాదం జరగకుండా కాపాడద్ది. నీకు ఆ సహనమే లేకపోతే ఇప్పుడు ప్రాణము విసిగి ఏమైపోయాడట? అంత పని ఎందుకు తీసుకున్నావు నువ్వు?
వచ్చిన చిన్న సమస్యకి చర్చికి దూరం అయిపోతావేంటి? సమస్య గొప్పదా, సంఘం గొప్పదా? చాలా డిఫికల్ట్గా ఉంటారు చాలామంది. సమస్య ఒకటైతే దాన్ని ఇంకో దానికి ముడాడతాడు ఒక్కొక్కడు. సమస్య ఇక్కడ ఇవి నిన్ను బలం అడుగుతుంది. బలం చెప్పవలసిన అవసరం లేదు, ఆమె కోసం ప్రాణం పోగొట్టుకోవలసినంత అవసరం కూడా ఇతనికి లేదు. నువ్వు సంఘం మానవలసిన అవసరమూ లేదు, దేవుడికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. సమస్యను పక్కనెట్టు, సమస్యను మీదనేసుకోకు, దాన్ని తగిలించుకోకు. ఇప్పుడు ఇటు తగిలించుకుంటున్నాడు. సంసోను ఏం చేస్తున్నాడు? సమస్యను తనంతట తానే ఏం చేసుకుంటున్నాడు? సృష్టించుకున్నాడు. ఆ వింగ్ పారిపోతే అయిపోయాయి, వెళ్ళిపోతే అయిపోయాయి, ఒక వారం కనబడకుండా ఉంటే అయిపోయాయి. ఈ మాత్రం దానికి విసిగిపోయే అంత పరిస్థితికి నువ్వెందుకు వెళ్ళాలా? ఆవిడి నిన్ను విసిగించేదాకా నువ్వెందుకు తెచ్చుకోవాలి? చూసారా, ఇక్కడ తాను పాటించవలసిన సూత్రాలను ఏం చేయలేకపోతున్నాడు. ఎక్కడి దాకా తెచ్చుకున్నాడో మీకు తెలుసు కదా. చెప్పేశాడు. సర్దారులు వచ్చారు, గుండు గీకారు, బలం పోయింది, చేతులు వెనక మడతెట్టారు, ఈడ్చుకుంటా తీసుకుని వెళ్ళారు. దాగోను గుడికి ఆధారంగా ఉన్న, ఆ దేవత గుడికి ఆధారంగా ఉన్న ఆ 2 స్తంభాలకి ఏం చేశారు? కట్టి పడేశారు. ఇక చూడండి, గుడ్లు కూడా పీకేశారట. సమస్య అంత చిన్నది, ఆ సమస్య నుండి బయటపడలేక ఎంత పెద్ద ప్రమాదాన్ని నెత్తి మీదకి తెచ్చుకున్నాడు. ఇది నీకు అర్థమైతే, ఈ సందర్భం నీకు అర్థమైతే సమస్య వల్ల నువ్వు చిక్కుల్లో పడిపోతావు. సమస్యను అధిగమించు, సమస్య దరిచేరకుండా చేయి. సమస్య వచ్చిందో ఆ సమస్యలో నువ్వు నిలబడిపోయావో నిన్ను కాపాడడం ఎవ్వడి వల్ల కూడా కాదు. నువ్వు చేసే భక్తి కూడా శూన్యం. ఇదొకటి. సహించలేని సంసోను, ఓర్పు లేని సంసోను, సమస్య నుండి బయటపడలేని సంసోను ఇతను. ఇంకొక ఆయన కూడా చూద్దాం. కొంతమంది ఈ ఇంటి మీద పెట్టేసి ఏం చేస్తారట? ఇంటి మీద పెట్టేసి ఈ పొగ్గుతాడట. అంటే అది వచ్చి మళ్ళీ ఎక్కడ పడుతుంది? పడుకుందంట గాడిద. దాన్ని ఏం చేస్తారంట కూడా లేపి తన్నించుకుంటారట. ఒంటరా ఇలాంటి వాళ్ళు? అంటే సమస్య లేకపోయినా సమస్యను సృష్టించే వాళ్ళు ఉంటారు కొంతమంది. అసలు సమస్య ఉండదు, సమస్యను ఏం చేస్తాడు? ఇప్పుడు ఆడే సృష్టించుకుని ఆడే ప్రమాదంలో పడిపోతాడు. ఇప్పుడు ఉంటారండి అలాంటి వాళ్ళు అని మీరు నన్ను అడిగితే ఉన్నాడండి బాబు. చదవాలి కదండి, మనం చదవం. ఏంటిది? బైబిల్ చదవాలి. చదువుతారా? తీసుకెళ్ళాం మిమ్మల్ని అక్కడికి? తీసుకెళ్తాను. ఎక్కడ? ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుకోపించి. ఇది ఎక్కడ గొడవ అంటే? పోనీడు ఏమన్నా చూశాడు అనుకుంటున్నారా? మీరు అక్కడ బాగా చదువుకున్నారా? మీరు అక్కడ బాగా చదువుకుంటే అధ్యాయాలన్నీ, ఆ పై వచనాలు, ఆ పై అధ్యాయం అంతా చదువుకుంటే ఏమని ఉంటుందంటే, మొర్దెకై యూదుడు అనమాట. యూదులకున్న గొప్ప లక్షణం ఏంటంటే దేవుడికి తప్ప ఇంకెవడికి నమస్కారం చేయరు. ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హామాను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? పొర్లి దండాలు పెట్టేస్తున్నారట. ఈడొక్కడే పెట్టట్లేదట. ఇది స్నేహితులు చూశారు. ఎవరి స్నేహితులు? మిగతా వాళ్ళ గుమ్మం దగ్గర కాపలా ఉండేవాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు చూసి అడిగారట ఒక రోజు. ఎవరిని? మొర్దెకైనే అడిగారు. మిగతా సెక్యూరిటీ గార్డ్స్ ఈ సెక్యూరిటీ గార్డ్ని అడిగారు. ఏమన్నా? హామానుకి రాజుగారే పెద్ద పోస్ట్ ఇచ్చారు కదరా, మరి హామాను గారు వెళుతున్నప్పుడు రాజుగారికి ఎలాగైతే దండం పెడతామో మనం హామాను గారు కూడా వెళుతున్నప్పుడు మనం ఏం చేయాలి? దండం పెట్టాలిరా.
మరి నువ్వేట్రా దండం పెట్టట్లేదు, అసలు ఇది చాలా తప్పురా, ఆయన చూశాడు అనుకో నిన్ను చంపేస్తారా అని చెప్పాడట. అప్పుడు ఏమన్నాడట, నేను యూదుని, నేను ఎవరికి కూడా దండం. నిజమేనా, నిజంగా హామాను గారు కూడా నువ్వు దండం పెట్టవేరంటే, హామాను గారు కదా వాడి బాబుకి కూడా దండం పెట్టను అన్నాడట. ఎవరో ముద్దుకే. వీళ్ళు తిన్నంగా ఉంటారేంటండి, పొల్లలు ఎట్టేసే బ్యాచ్ ఉంటారండి. వీళ్ళు ఏం చేశారో తెలుసండి, హామాను గారండి మీ అపాయింట్మెంట్ కావాలండి, సందాలు వచ్చి మిమ్మల్ని కలుస్తాను అన్నాడట. ఒకడు నాలంటుడు. పర్లేదులే బాబు రా, మీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలండి రమ్మన్నాడట్టి. వెళ్ళాడట్టి. వెళ్ళిన తర్వాత అండి మీరు రోజు వస్తున్నారు కదా, మీరుదేమో అప్పర్ పొజిషన్ కదా, రాజు పక్కన, రాజు తర్వాత రాజు అంతటోడు కదండి, నేను మీరు వెళ్ళొచ్చినప్పుడల్లా దండం పెడతానని నా పక్కన ఒకడు ఉన్నాడంటే ఆడు యూదుడు అంటండి. ఆడు ఎవడికి దేవుడికి తప్ప ఎవడికి నిజమేనా దండం పెట్టలేదండి నాకు. నిజమండి గారు, మా నాన్న మీద ఉట్టండి, మా అమ్మ మీద ఉట్టండి, ఆడు మాత్రం దండం పెట్టలేదు గారు, నా కడుపు తరుక్కుపోతుందండి మీకు దండం పెట్టకపోతే అన్నాడండి వీడు. సరే సరే చూస్తానులే అని చెప్పి వీడు వస్తున్నాడు. నెక్స్ట్ డే నడుచుకుంటూ వచ్చేటప్పటికి చూసాడు. అప్పుడు దాకా చూడలేదు పాప వీడు. ఆడు చెప్పిన తర్వాత చూడటం మొదలెట్టాడు. నిజమేనా జాంతసారి చెప్పింది నిజమేనా, లోక దండం పెడతలేదట. వెళ్ళేటప్పుడు చూసాడు దండం పెట్టలేదు, మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చూసుకున్నాడంటే దండం పెడతలేదంట. ఫిక్స్ అయిపోయాడు మావాడు. ఇప్పుడు ఇక సమస్య ఏంటి, దండం పెట్టకపోవడం సమస్య. ఇలాంటి పిచ్చి అభిప్రాయాలు మనకు కూడా ఉన్నాయి కదా, ఆలోచించుకోండి. నేను అంత ఓపెన్గా మాట్లాడలేను కానీ మీరే ఆలోచించుకోండి, మీకున్న చిన్ని చిన్ని సమస్యలు. వీడు తెలివైనోడైతే ఎవరో హామాను తెలివైనోడైతే, ఏమంటే సీఎం గారు కాన్వాయ్లో వెళ్తున్నాడండి, ఎదవ హోమ్ గార్డ్ గారు ఇలా అనకపోతే ఆయన ఊడిపోయిందేముందంటే, ఎస్పీ పెడుతున్నాడు అక్కడ, డిఐజీ పెడుతున్నాడు అక్కడ, సిఐ పెడుతున్నాడు అక్కడ. అవునా, రాజు సింహాసనం మీదకి వెళితే ఎవరో హామాను, పెద్ద పెద్ద మంత్రులు, నాయకులు, సైన్యాధిపతులు అందరూ లేచి ఏం పెడతారు, అది ఈయన కళ్ళకు కనబడద్ది. ఆళ్ళ పెట్టకపోతే సమస్య. ఆఫ్టర్ ఆల్ హోమ్ గార్డ్ రోడ్డు మీద వెనక్కి తిరిగి సీఎం వెళ్తుంటాడు, మళ్ళీ ఎలా తిరిగి నుంచోవాలి, ముఖం చూపించడానికి కూడా లేదు, వెనక్కి తిరిగి నుంచోవలసిన వాడు దండం పెట్టకపోతే సమస్య ఏంటండి, అసలు పెచ్చోడు కాకపోతేనండి. ఎంత ఎర్రిబాగులోడండి, ఎవడాడు హామాను గాడు. నాలంటోడైతే ఏమంటాడు తెలుసా, ఆడి పెట్టకపోతే నాకేం రాడు, ముఖం అంక కూడా చూడండి, నేను ఆడు నాకు పెడతాడు లేదు, నాకేం తెలుసురా, నాకు పెద్ద పెద్ద మంత్రులు పెడతారు అక్కడ. నిజం కదా చెప్పండి, సమస్య ఎవరు పెట్టకపోతే సమస్య, పెద్దోళ్ళు పెట్టకపోతే సమస్య. ఆఫ్టర్ వీడు బొడ్డగాడు, అసలు వీడు పోస్ట్ ఉందో లేదో అన్న సంగతి కూడా ఎవరికి తెలియదు, హామానికి తెలీదు. అలాంటి చిన్నోన్ని పెద్ద సమస్యకు స్క్రీన్ వేసుకున్నాడు చూడండి మా ఊళ్ళు. మీలో చాలా మంది కూడా చిన్నదానికి జీవము కలిగిన దేవుని సంఘములో మీకున్న స్థానాన్ని కోల్పోతారంతే, పరలోకాన్ని కోల్పోతారంతే. మీరు సమస్య చాలా చిన్నది, అది అసలు సమస్యే కాదు. ఆడ అసలు నమస్కారం పెట్టకపోతే వెంట్రుక మొక్కకూడదు. ఎవరికి, హామాను గారికి. అంత అప్పర్ పొజిషన్ వాడిది. అలాంటోడు వాడిలో సహనం కోల్పోయింది అంతే. ఇప్పుడు అమ్మా, ఆ గేటు కాడు ఉండేవాడు నాకు దండం పెట్టడా, ఆ గేటు కాడు ఉండేవాడు నాకు దండం పెట్టడా. ఇదేంట్రా దిక్కుమాలిన సమస్య. పోనీ భార్యకి చెప్పుంటాడు పనికి మాలినోడు వెళ్ళి, అదేం చెప్పుండాలి, ఎందుకయ్యా అంతలా ఆవేశపడతాను, ఎవడో గేటు కాడో నీకు దండం పెట్టకపోతే నీకేమైందయ్యా బాబు, నీకు రాజుగారే నీ పక్కన ఉంటే ఆడెవడో గొట్టంగాడని చెప్పాలి. చెప్పిందా, ఏం చేస్తావయ్యా ఇప్పుడు అని అడుగుంటది. ఆడ సలహాలు బోడి సలహాలు అన్నమాట ఇవి. ఏం చేస్తావయ్యా అని అడుగుంటది. అని లేపేద్దాం అనుకుంటున్నాను నేను అన్నాడట. ఆయన ఒక్కడనే లేకపోతే నువ్వు ఎంత శాతంగా నువ్వు చెప్పు అసలు, ఆయన ఒక్కడనే లేకపోతే నీకు వచ్చి ఒరిగేది ఏముంది చెప్పు అసలు. ఆ లోళ్ళందరూ ఎవరన్నారో ఆయన లేపే అందట పనికి మరి.
ఇప్పుడు మా ఊడు ఆడొక్కడు లేపేస్తుంటే బాగుండేదేమో. మళ్ళీ స్క్రిప్ట్ పెద్దదైపోయింది. ఇప్పుడు అక్క దగ్గరికి వెళ్ళిన తర్వాత బైబిల్ అంటే మీరు ఎప్పుడు చదవలేదు అనుకుంటే ఎలాగా, నేను ఎలా చదువుకుంటాను బైబిల్. ఇంకో మాట చెప్పనా, ఊహించుకుని కథ వేసుకుంటాను స్క్రీన్ మీద. నాకు ఎవరు రాసివ్వలేదు ఇలా చెప్పమని. నా దగ్గర 4 రెఫరెన్స్లు ఉన్నాయి అంతే. నేను అంతలా ఊహించుకుని అంతలా దాన్ని పట్టించాను కనుక నీకు నేను ఎంత గట్టిగా చెప్తున్నాను. దాన్ని కట్టే కొట్టే తెచ్చానే వ్యవహారం ఉండదు మన దగ్గర. లోపలికి వెళ్ళిపోయి దాన్ని వేళ్లతో కూడా పిగిలించి బయట తీయాలి. అది మన దగ్గర ఉన్నది. ఇప్పుడు మొత్తం అందరిని వేసేయడానికి రంగం సిద్ధం చేసినట్టు పరిగివాడు. తాకీదులు కూడా రాయించేసినట్ట, రాజుగారితో కూడా ఓకే చేయించేసినట్ట. కానీ ఆయన ముద్దుకే వెనకాల ఉన్నది ఎవరో దేవుడు. ఇప్పుడు దేవుడు దిగిపోయాడు సీడ్లోకి. దిగిపోయి మొత్తం వీడు అనుకున్నవన్నీ తారుమారు చేసేసాడు. తారుమారు చేసేసి రాజుగారి కళ రావటం, ఆ కళ్ళలో ఏదో జరగడం, ఆయన గ్రంథపు పుస్తకం తెప్పించమంటాం, ఆ పుస్తకంలోనేమో ఇతను ఒకరోజు ప్రాణాపాయం నుంచి కాపాడేడు మృద్దుకయ్యని రాయబడ్డం. ఇదంతా ఆయన మనసులోకి వెళ్ళిపోయా. అప్పుడు హామాను గారిని పిలిపించారట. ఎవరో రాజుగారు. హామాను, మరి రాజు ఎవరినైనా ఒకరిని కొంచెం హైప్ తేవాలనుకుంటే ఏం చేస్తాడో అనగానే ఆడనుకుంటాడట. మనల్ని కాకపోతే ఇంకేమన్నా ప్రేమిస్తాడు. ఉన్నాయి లేని అన్ని రాసేసినట్టు లిస్టు. నాకు కాకపోతే ఇంకెవరు కనుక మొత్తం ఉన్నాయి లేని అన్ని. ఈ పురస్కారం, ఆ పురస్కారం, ఆ దండ, ఈ దండ, ఆ అభిషేకం, ఈ అభిషేకం అన్ని రాస్తుంటాడు వీడు. ఆడికే అనుకున్నాడు పాపం. నేను సహనాన్ని కోల్పోయి వెర్రి వెంగళప్పలాగా పిచ్చి పనులన్నీ చేస్తున్నానన్న సంగతి పనికిమాలోడికి. నాది పిచ్చి పని అన్నాడికి అర్థం కాలేదు. జీవము కలిగిన దేవుని ప్రజలతో పెట్టుకున్నానని వాడికి అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదో తెలుసా? వాడి అహం వాడికి అర్థం కాకుండా చేసి పడేసింది. నీలో నాలో ఉన్న అహం కూడా తగ్గనివ్వదది. ఇప్పుడు సినిమాలు కూడా వచ్చాయట. ఏంటట, మెడ కింద ఎలా చెయ్యి తగ్గేది. ఆడు అలా చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చుని ఆరాధనలో చెప్తున్నావు మాకు అంతే. ఆడక్కడ నువ్వు ఇక్కడ, ఆడక్కడ తగ్గడం, మనం ఇక్కడ తగ్గం. తగ్గవా? ఆడు అలాగే అనుకున్నాడు. ఆడుకున్న అధికారంతో, ఆడుకున్న సపోర్ట్ తోటి, ఆడుకున్న బలగం అనే బట్టి ఏమనుకున్నాడు తెలుసా? అసలు తగ్గేదే లేదు అనుకున్నాడంట. ఈయన అంటే ఇప్పుడు అన్న సంగతి ఆడికి తెలియదు. పాప మీరు మొత్తం పోసం కుట్టినట్టు మొత్తం రాసేసాడంట. పట్టి అంతా రాసేసాడంట. ఇదంతా నువ్వు చెప్పిందంతా పిన్ టు పిన్ ఎవరికి చేయాలి? నువ్వు ఎవరికి చేయాలి? నువ్వు ఇది ఎక్కడ గొడవ? మహాప్రభు ఆడు మహాఘోర పాపి. వాడికి ఒక స్కెచ్ చేశాను నేను. ఆడిని నా ఇంటి దగ్గర చేస్తున్న 50 మూరల ఎత్తుగల ఉరి కొయ్యి ఒకటి సిద్ధం చేశాను. ఎంత ఎంత హృదయం ఎంత పాషాణమైనదండి. ఉరి కొయ్యి ఎవరన్నా చంపాలనుకుంటే ఎవరికి అప్పచెప్పాలి? ఎవరికి అప్పచెప్పాలి? 7 చేతులతో ఈడే ఉరి తీసేయాలట. ఎవరినే? అయ్యో వీళ్ళు ఏం పెరిగిపోయిందండి. ఇగో ఇగో కట్టలు తెగిపోయిందనమాట. అయ్యో వద్దండి, అసహనం వద్దండి. అసహనంతో ఉన్నావా అది ఎంత ఘోరమైన నీ చేత చేస్తుంది. నువ్వు చేస్తే సంబరం అనుకుంటున్నావేమో, దాని పర్యవసానం నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? అనుభవించి తీరాలి. ఉరుకు ఎవరికి చేశాడు? ఉరుకు ఎవరికి చేశాడు? ముద్దుకే కోసం చేశాడు. పూజా సామాగ్రి అంతా ఎవరి కోసం సిద్ధం చేసుకున్నాడు? ఆడి కోసం చేసుకున్నాడు. ఆడి కోసం చేసుకున్న పూజా సామాగ్రి అంతా ఎవరికి వెళ్ళిపోయింది? మొద్దుకైకి వెళ్ళిపోయింది. మొద్దుకైకి చేసిన ఉరికొయ్య రాజుగారి శాసనం చేశారంటే ఏమని? ఏ మొద్దుకైనైతే ఉరి తీయాలి అని ఉరి కొయ్యను సిద్ధం చేశాడు, అదే ఉరి కొయ్య మీద ఎవరినెక్కించేయండి. ఏమంటే నిజంగా ఆడి నమస్కారం పెట్టినందుకు ఈడు ఇలా తుడుచుకుని వెళ్ళిపోతే ఈడికి ఎంత దరిద్రం పట్టేదా? మీరు ఆలోచించండి. వాక్యం నేనేమి కథల పుస్తకం కాదు కదా ఇది. దుష్టాంతములుగా వారికి సంభవించి
యుగాంతమందున్న ఒక ముర్దుకై జీవిత చరిత్ర గాని, ఒక హామాను జీవితంలో జరిగిన యథార్థమైన సంఘటనలు గాని నీకు నాకు ఎందుకు ఈ రోజు చెబుతున్నాడో తెలుసా? మన మనోనేత్రాలు వెలిగించుకోవడానికి. అది అసలు నమస్కారం సమస్య అండి. చిన్న సమస్య నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎంత పెద్ద సమస్య! యథార్థం. ఆ ఉరి కొయ్య మీద ఉరి తీయబడి చంపబడ్డాడు. కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయింది. ఎందుకు? చిన్న సహనం. వాడు కోల్పోయిన చిన్న సహనం, సంసోను కోల్పోయిన చిన్న సహనం. అందుకే అన్నాడు భక్తుడు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఒక చోట హత్య ఎందుకు జరిగిపోయింది అనుకుంటున్నాడు? ఒక బిడ్డని యాసిడ్ వేసి తగలబెట్టేయాలనుకుంటున్నాడు. ఎందుకు? సహనం పోయింది. ఒక కన్న తల్లిని కూడా చంపేయాలనుకుంటాడట, తండ్రిని కూడా చంపేయాలనుకుంటాడట. ఏంటి ఘోరం? ఈ ఘోరానికి గల కారణం ఏంటి? సహనం. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు సహనాన్ని కోల్పోయావో చాలా ఘోరం జరిగిపోతుంది. చేయకూడని పనులు నువ్వు చేస్తావు, జరగకూడని అన్యాయం అక్కడ జరిగిపోతుంది. ఇలా జరిగిపోతుంది అంటే దానికి గల కారణం నువ్వు పోగొట్టుకున్న సహనం. సహనం కోల్పోతే ఎలా ఉంటుంది చెప్పమంటారా? యేసుప్రభు వారి శిష్యులు ఉన్నారు. భూమి మీద ఉన్న కాలంలో వీళ్ళు చోటుకి వెళ్ళారట. ఎవరు ఎవరు చెప్పండి. మీకేమైనా మనసు లేదా? బాగులేదా? బాబు ఏంటి బాబు, ఏం బాగుంటుంది బాబు అంటారా? చూడండి, ఒక మంచి సందర్భం. లోకసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం. లోకసు వార్త 9వ అధ్యాయం 52వ వచనం. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు సిద్ధపరచుకొని తనకంటే ముందుగా దూతలను పంపిన వారు వెళ్ళి ఆయనకు బస సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములో ప్రవేశించరు గాని ఆయన యెరూషలేమునకు వెళ్ళనభిముఖుడై ఉన్నందున వారు ఆయనను ఏం చేయలేదట? చేర్చుకొనలేదు. సమరయులో గ్రామం వెళ్ళారట. ఆ గ్రామంలో బస చేయాలట. బస చేయడానికి విడిది అడిగారట. ఆ గ్రామంలో కొంతమందిని అడిగితే ఎవ్వడో కూడా యేసు ప్రభు వారు బస చేయడానికి ఆయనకి ఏమి ఇవ్వలేదట. చెప్పరే, చెప్పండి. స్థలం ఇవ్వలేదట, షెల్టర్ ఇవ్వలేదట. అప్పుడు పాపం వచ్చేసిందంటండి. ఎవరికి? యేసు ప్రభుకి రాలేదు. ఆయన సహనశీలి కదా, ఆయన కోపం రాలేదు. ఎవరి కోపం వచ్చేసిందట? శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా కట్టలు తెగిపోయింది వాళ్ళకి ఆవేశం. ఏమంటున్నారంట? ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు. ఏం చేస్తారంటే ఇల్లు ఇవ్వనందుకు, స్థలం ఇవ్వనందుకు ఆ ఊర్లో ఇవ్వకపోతే పక్క ఊరు వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు ఈయన. ఎవరో యేసు ప్రభు గారు. ఏమంటున్నారు? మనకి ఏళ్ళు స్థలం ఇవ్వలేదు కనుక తగలెట్టేద్దాం అంటున్నారు. అర్థం లేదు మీకు? కొందరు మొఖాల్లో నవ్వు లేదు, ఆనందం లేదు. ఏంటి మాకు ఈ తిప్పలు? ఒంటిగా 2:30 అయింది, అన్నం తిని టైంకి పడుకునేది రా మేము. మాకు సహనం అని చెప్పి సావపడుతున్నట్రా ఆయన. అసలు ఎంతసేపు తినడమే, ఎంతసేపు పడుకోవడమే. ఖాళీగా ఉన్నప్పుడు ఎలాగ చేసేది అదే పని కదా. మీకంటే అలవాటు. మళ్ళీ మమ్మల్ని అంటారు ఏమని, మీకంటే ఏంటి అలవాటు? మాకేం అలవాటు లేదు, మేము అలా డిజైన్ చేసాం. దీనికి అన్నం పెట్టకుండా ఉంచగలం, నిద్ర లేకుండా ఉంచగలం, సుఖం లేకుండా ఉంచగలం, ఎలాగైనా ఉంచగలం, ఉంచాలి. నా శరీరమును నేను ఏం చేసుకుంటున్నా అంటాడు పౌలు గారు? నలిపేయాలి. మీరు నలుపుతారా? ఏమ్మ పాదరికి మంచు కదానియా, మంచు రాలేము. అన్ని బాగుంటే వస్తావా? ఎండుంటే రావు, వానుంటే రావు, పండుగ ఉంటే రావు, అల్లుడు వస్తే రావు. ఇంకెప్పుడు వస్తావు? చచ్చాక వస్తావు.
అప్పుడు అన్నాడు భక్తుడు, మన్ను నిన్ను స్తుతించిన. మట్టికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దైవనామ స్మరణ లేదు. ఇప్పుడే అందుకే ఉన్న అవకాశాన్ని దేవుని కోసం వినియోగించడానికి ఏం చేయాలి? వినియోగించాలి, ప్రయాసపడాలి. మనంతా స్థలం ఏమన్నందుకు, ఇల్లు అన్నందుకు, ఉండడానికి విడితేవన్నందుకు ఆకాశం నుండి ఏం ఆజ్ఞాపించేస్తారట? నువ్వు అను, ఈ వెధవలందరినీ తగిలేస్తామంటారు. పాపం యేసుప్రభు కనుక అక్కడ ఉన్నది అది నేననుకో, మమ్మల్ని ఎవడైనా చేర్చుకోలేదు, ఇంకెప్పుడు ఈ ఊరు రాకూడదు, ఇంకేళ్ళకి ఎప్పుడు డేటు ఇవ్వకూడదు అని మనం అన్నేసుకుంటాం. మన సహనం కలిగి లేం మనం. కానీ యేసుప్రభు గారు అలా చేయమని 55వ వచనంలో అంటాడు అనమాట. ఆయన వారు తట్టు తిరిగి వారిని ఏం చేశాడు? గద్దించాడు. ఎవరైనా సహోదరుడు సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు అనుకో, నువ్వేం చేయాలి? పక్కన ఉన్నవాడు ఏం చేయాలి? దానికి ఆజ్యం పోయి పెట్రోల్ వేసేయాలా? యేసుప్రభు పెట్రోల్ వేసాడా? ఏమన్నాడు? వారిని గద్దించి. ఏంటా మాటలో, ఏంటా విధానం? మీరు ఎందుకు సహించలేకపోతున్నారు? గద్దించాడంటే ఇవన్నీ ఉన్నాయి. మరి అక్కడ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు కాల్చేస్తారా? వాళ్ళని చంపేస్తారా? ఊరిని భస్మీపట్నం చేసేస్తారా? నోరు మూయండి, సహనం కలిగి ఉండండి అన్నారట. మనం అంటాం అలాగా? అన్న మీద నాకు అసహనం వచ్చింది అనుకో, తమ్ముడికి చెప్పాను అనుకో, నేను నీకు మొన్నే చెప్తాం అనుకున్నాను అలా అంటాడు. సచ్చింది గొర్రె. మొన్నే చెప్దాం అనుకున్నాడంటే చెప్పలేదంటే ఎందుకని? నీకు తెలియాలే. ఇది తెలుసుకుని ఏం సాధిస్తారు? చెప్పి ఏం సాధిస్తారు? విడిపోయి ఏం సాధిస్తారు? వేరుగా ఉండి ఏం వెలగబడతారు? ఏముండదు, శూన్యం. ఒకవేళ అలాంటి థాట్స్ ఎప్పుడన్నా వస్తే, అలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే వాళ్ళని ఏం చేయాలి మనం? నో, అలాంటి మాటలు తమ్ముడా ఇప్పుడైతే చెప్పావు కదా, ఇంకెప్పుడు నువ్వు అలాంటి మాటలు మాట్లాడడానికి? అవునండి, ఒక అబద్ధం చెప్తే మనం విన్నాం అనుకో, రెండో అబద్ధం చెప్తాడు వాడు. ఒకరి మీద ఒక కాని మాట చెబితే విన్నామనుకో, రెండో వాడి మీద చెప్తాడు. తమ్ముడు ఇవన్నీ మనకి తప్పమ్మా, అలా మనం మాట్లాడకూడదు, వాక్యం మాట్లాడకూడదు. తమ్ముడు ఎందుకు వస్తాయి మీకు ఇలాంటి ఆలోచనలన్నీ? బైబిల్ బాగా చదువుకుంటుంటారు, సంఘానికి రాతూ ఉంటారు, దేవుని కార్యక్రమాలు చేయతాడు, ఒక మీటింగ్ పెట్టుతాడు, ఒక 1 డే సెమినార్ పెట్టాను, ఇంకెప్పుడు నీకు ఫోన్ చేయడు, ఇంకెప్పుడు వీడేవాడు బాబు సెమినార్ పొట్టడు బాబు, సొల్లు కబుర్లు అయిపోయి అలాగా చెబుతా ఉంటే. కొంతమంది మాట్లాడతారు, దేవుడికి ఏమీ వద్దు, అసలు కళ్ళబొల్లి మాటలు వినడానికి వీల్లేదు. నిన్నే చెప్పాను నేను ఒక చోట, అన్న కూడా ఉన్నారు. ఒక బలహీనుడి దగ్గర నిలబడ్డాం అనుకోండి, వాళ్ళలో ఉన్న బలహీనత మనకి ఖచ్చితంగా వస్తుంది. నాకు డిసీజ్ ఉందనుకోండి, రోగం ఉందనుకోండి, నేను తుమ్మిన దగ్గిన, నా నోట్లోంచి ఎలాంటి తుప్పర్లు మీ మీద పడినా నాలో ఉన్న రోగం మీకు వచ్చే ప్రమాదం. అంటే రోగగ్రస్తుడికి ఎలా ఉండాలి మనం? ఆత్మీయ స్థితిలో కూడా రోగగ్రస్తులు ఉంటారు. మీలో చాలా మంది బలహీనులు, రోగులు ఉంటారు సంఘంలో. మర్చిపోకుండా మీరు అందరూ సంఘానికి వచ్చారు, అందరూ ప్రభు శరీరంలో ఏకీపించేస్తున్నారని అందరూ పరిశుద్ధులు అనుకోకండి. దేవుడు చెప్పిన మాట కంటే మన మాటలు గొప్పవేంటి? ఇక్కడున్న మీలో కూడా చాలా మంది ఎలా ఉంటారు? రోగులు ఉంటారు, బలహీనులు ఉంటారు. ఇక చచ్చిపోయి పెట్టులు పెట్టే వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది చచ్చిపోయమని సంగతాలకి తెలుగు. రోగగ్రస్తుడి దగ్గర నిలబడ్డావు అనుకో, వెంటనే నీకేమొచ్చేస్తుంది? ఏమొస్తుంది? రోగం వస్తుంది. అందుకే రోగగ్రస్తుల దగ్గర మనం ఉండకూడదు, ఆత్మీయంగా బలహీనుల దగ్గర మనం ఉండకూడదు. వాళ్ళని వీలైనంత మట్టికి ఏం చేయాలి? దూరంగా ఉంచి మాట్లాడాలి వాళ్ళతోటి, మాస్క్ పెట్టుకొని. మాస్క్ అంటే ఏంటి? ఇది 2 అంచెలు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడగలిగినదిగా ఉండి వాక్యంతో మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడినా యేసుప్రభు వారు వాళ్ళని ఏం చేశారట? ఇంకో సందర్భం తెలుసు మనకి. యేసుప్రభుని వచ్చి పట్టేసుకుని తీసుకెళ్ళిపోతున్నారట. పేతురు గారి దగ్గర ఏముందట? కత్తి ఉందట. నన్ను ఎవడన్నా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతుంటే కానిస్టేబుల్ గారు కోపాలు కొట్టించుకోండి, మా అన్నయ్య నేనంటే ఎంత ప్రేమ,
నా కోసం కానిస్టేబుల్ నిన్ను కొట్టేవాడిని అంటాను నేను. కానీ యేసుప్రభు ఏమన్నాడు? పేతురు, ఎంత ప్రేమ పేతురు నేనంటే నీకు, చెవి నరికేసావా పేతురు? ఏంటి పేతురు నీ ప్రేమతో నేను ముగ్ధుడైపోయాను అన్నాడా? పేతురు, ఇన్నాళ్ళు నా దగ్గర నేర్చుకున్నది ఇదే నా పేతురు నువ్వు. వెంటనే ఆ చెవి తీసుకెళ్ళి ఆయన గతికి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే బుద్ధి చెప్పాడు. సహనం కోల్పోయిన వారికి బుద్ధి చెప్పాడు, సహనం కలిగి ఉండమని చెప్పాడు. ఈరోజు మనం సహనాన్ని కలిగి ఉంటున్నామా, సహనాన్ని కోల్పోతున్నామా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ఏం చేసుకోండి, పరీక్షించుకోండి. చాలా సందర్భాలు ఉన్నాయి. అయ్యగారు ఎలా సహించమంటారు చెప్పండి, ఎందుకు సహించమంటారు చెప్పండి, మేము ఎన్ని పడుతున్నామో తెలుసా అండి అంటారు మీరు నన్ను. సహించండి అన్నాడంటే సమస్య ఉందనా లేదనా చెప్పాలి మీరు నాకు వాక్యం. సహించండి అంటున్నాడంటే సహించడానికి అక్కడ ఇబ్బంది ఉందనా లేదనా? ఉందనే. అంటే ఉంటదా? అది నా ద్వారా కావచ్చు, అది ఈయన ద్వారా కావచ్చు, అది ఆయన ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానైనా కావచ్చు. సమస్య ఉంటది. దాన్ని నువ్వేం చేయాలి ఇప్పుడు? అసలు ఎన్నని సహించమంటారు బ్రదరా అంటావు నువ్వు. ఇప్పుడు దీర్ఘం తీసి నన్ను, అందుకు నీకు ఒక సహనశీలిని చూపించాలి కదా. చూపించాలా వద్దా? ఎందుకంటే ఇది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఏదో కాకతాళీయంగా కాగితం మీద 4 ఇంగిలి మొక్కలు రాసుకొచ్చిన బ్యాచ్ కాదు కదా మనది. 25 సంవత్సరాల బైబిల్లో వేదాంత విద్య నేర్చుకుని, అన్వేషించి, పఠించి, పాటించి అణువుని మాకు ఎక్కించాడు ఎవరైనా? జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు. ఆయన దగ్గర జ్ఞానాన్ని నేర్చుకోవడం అంటే మాటలా? మీరు అంటారు కదా, ఎన్ని సహించమంటారు, ఎన్ని ఓర్చుకోమంటారు, ఎన్ని దిగమింగుకుంటారు. ఎక్కడ దాకా వచ్చిందంటే అసలు ఏం జరిగిందని మీరు ఆలోచించాలి కదా అని నువ్వు బల్ల గుద్ది నొక్కి ఒక్కానించి చెప్తావు కదా. నీవు బల్ల గుద్దినందుకే నేను నొక్కి ఒక్కానించి ఒక ఆయన తీసుకొస్తాను. పోనీ మీరు తీసుకొస్తారు నాకు? సొత్తరేంటి? తీసుకురమ్మంటారు, మీరు తీసుకొస్తారా? మాకు ఎందుకు వచ్చింది అయ్యా ఆ బాధలేదు, నువ్వే పడు, నువ్వే స్టార్ట్ చేసావు కనుక ఆ ముగింపు కూడా నీదే అంటారా? మరి నాదే బాధ్యత. యోబు గ్రంథం, యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. అతని భార్య వచ్చి, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థత వదలకయుందువా? అంటే మా ఆవిడే నా దగ్గరకు వచ్చి, నేను హాస్పిటల్లో ఉన్నాను, మంచం మీద ఉన్నాను అనుకుందాం కాసేపు. మా ఆవిడే నా దగ్గరకు వచ్చి, ఏమండి ఏంటండి ముక్కులో కొట్టాలేంటి, ఆ నోట్లో కొట్టాలేంటి, ఆక్సిజన్ ఏంటి, మీరు రాత్రి పగలు నిద్ర లేకుండా నేను మీ దగ్గర ఉండడం ఏంటి? కుమారుడికి ఇబ్బందిగా ఉంది, కుమార్తెకి ఇబ్బందిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది, ఈ గొట్టం తీసేస్తాను చచ్చిపోవచ్చు కదా అన్నదే అనుకోండి. ఎవరిని? నన్నే. మా ఆవిడ గొట్టం మీకేస్తాను, ఇది తీసేస్తే నువ్వు చచ్చిపోతావట. కనుక ఇంతమందిని బాధ పెట్టేదంటే అయ్యా నువ్వు చచ్చిపోవచ్చు కదా అయ్యా అందరికో. అన్నిటికి వైర్లు, ఇట్లకి పిన్లు అన్ని పెట్టారు. అలా నిస్సహాయంగా పడుకున్నాను. ఈ మాట ఎప్పుడైతే చెవులు వినబడగానే నోరు తిరగకపోయినా, చెయ్యి లేవకపోయినా, కాలు లేవకపోయినా అంటాడు. అక్కడ ఎక్కడ అంటే దాని అర్థం ఏంటంటే దొంగ మొహం దానా, నేను 2 సంచులు తెచ్చినప్పుడు బాగా మింగేవు, నేను ఇప్పుడు బెడ్డ మీద ఉంటే నన్ను చచ్చిపోమంట, నువ్వు చావే అంటాడు. ఆ మాట మనకు అర్థం అవ్వలేదు అంతే. నా లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నన్ను చచ్చిపోమంటావా, నువ్వు చావే. ఈ సీన్ పక్కోళ్ళు చూశారు. ఏంటండి ఆయన అంతలాగా తెచ్చిపోతాడు, తప్పు కదండి, ఏదో బాగోలేదని వాళ్ళందరూ సేవ చేస్తుంటే ఏంటంటే అంటాడు. ఏంటంటే అంటే ఆ పక్కనుడు అంటాడు, అలా ఎందుకు అన్నాడు తెలుసా,
ఆవిడ ఆయన్ని చచ్చిపోమంది, మరి అండేంటి నాకు సపోర్ట్ చేస్తారు. అవునా? ఒక భర్తని ఒక భార్య ఏమనకూడదు, మాట్లాడండి. నా బాధ ఏంటంటే, నా వీక్నెస్ ఏంటంటే, మీరు మాట్లాడితే మీకు అర్థమవుతుందని, మీరు మాట్లాడకపోతే నేనేం తమిళ్లో చెప్తున్నాను మరి నాకు అనిపిస్తుంది. అంటే ఒక భార్య ఒక భర్తని ఏమనకూడదు, మరి ఏమనాలి? అయ్యా నువ్వేం బాధపడితే నేనున్నానయ్యా, నేనున్నాను, నువ్వు బతుకుతావు, నేనేం చేసైనా ఎవరి కాళ్ళు పెట్టుకునైనా నిన్ను నేను బతికిస్తానయ్యా అని అంటే అంటాడాడు అక్కడ. ఆనందం పర్లేదు, అయ్యో నేను మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అంటాడు. చూసి సీన్ ఎలా ఉందో, ఇలా వస్తే అలా వస్తుంది, అలా వస్తే ఇలా వస్తుంది. ఇది నిజంగా ఈయనున్న సిచ్యువేషన్ అండి బైబిల్లో రాశాడు. నాకు సమయం లేక అన్నీ చూపించలేకపోతున్నాను, మీకు తెలుసు కనుక. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులట. అక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులు. ప్లస్ ఎక్కడ కూర్చున్నాడో తెలుసా? బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? బూడిదలో ఎందుకు కూర్చున్నాడో తెలుసా మీకు? సహజంగా ఎక్కడైనా గాయమైంది అనుకోండి, ఏమొస్తుంది? డ్రెస్సింగ్ సీము వస్తుంది. అందుకే రోజు డ్రెస్సింగ్ చేస్తారు, గుడ్డ కడతారు, మళ్ళీ రేపు పొద్దుట వచ్చి మళ్ళీ కట్టు విప్పి మళ్ళీ డ్రెస్సింగ్ చేసి మళ్ళీ కడతారు. ఇప్పుడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధ కలిగిన కురుపులైతే ఎక్కడ గుడ్డతో కడతావు చెప్పు నువ్వు ఇప్పుడు. అందుకే ఏం చేస్తారంటే కుర్రోడు బూడిదలో డైరెక్ట్గా కూర్చుని ఇక్కడ రసికారుతుంది అనుకోండి, బూడిద ఇలా తీసేయడం ఇక్కడ పెట్టేయడం, బూడిద ఎలా తీసేయడం ఇక్కడ పెట్టేసుకోవడం, బూడిద ఎలా తీసేయడం ఇక్కడ పెట్టేసుకోవడం, బూడిద ఎలా తీసేయడం, ఎక్కడ పడితే అక్కడ బూడిద అంటించుకోవడమే. అది ఎంత కఠినంగా ఉంటుందో తెలుసా? ఎంత బాధకరంగా ఉంటుందో తెలుసా? బతకలేక చచ్చిపోవాలనిపిస్తుంది. మళ్ళీ కురుపులు ఎలాంటివట? ఇలాంటి బాధాకరమైన సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితులు మీరు అంటారు కదా, ఎన్ని సహించమంటారు, ఎన్ని ఓర్చుకోమంటారు, ఎన్ని భరించమంటారు అని అడుగుతారు కదా. ఇతని కంటే ఎక్కువ ఏమైనా నువ్వు భరించగలవా? భరిస్తున్నావా? నువ్వు ప్రశ్నించుకో ఒకసారి. నీ సహనానికి హద్దేంటో చెప్పు నాకు. ఇక్కడ సహించగలిగింది ఏమీ లేదు. నువ్వు మాటే సహించలేకపోతే, ప్రవర్తనే సహించలేకపోతే దేహమే కుళ్ళిపోయింది. పైపెచ్చు స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నారు, భార్య వచ్చి మాట్లాడుతుంది, చూసిన వాళ్ళందరూ కూడా చేదరించుకుంటున్నారు. ఏం చెయ్యాలి చెప్పు నువ్వు? బయట చదువుకోవడం కదండి, బాగా చదువుకోవాలి, మాకులాగా చదవాలి. ఎవడేమైనా తుడుచుకెళ్ళిపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఎవరితో శత్రుత్వాన్ని పెంచుకోలేకపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? భక్తిగా ఉండడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇవో ఇలాంటి భక్తుల జీవితాలు, ఇది స్క్రీన్ ప్లే అవుతుంటే ఎక్కడ సహించుకోకుండా ఉండగలం చెప్పండి మీరు? సహనాన్ని పోగొట్టుకుని ఎక్కడ బతుకుతాను చెప్పండి మీరు? అసలు ఎంత సిచ్యువేషన్లు ఉంటే చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఒకటి దగ్గరకు వచ్చి భార్య, నాకు తెలిసి మీ భర్త అయినా మిమ్మల్ని ఒక మాట ఉంటాడేమో ఎప్పుడైనా, మీ భర్త అయినా మిమ్మల్ని కొట్టుంటాడేమో ఎప్పుడైనా, తిట్టుంటాడేమో, ఆయన పల్లెత్తు మాటనుంటాడేమో. కానీ భర్త ఎలాంటివాడో తెలుసా? దేవుడి దృష్టిని ఆకర్షించుకున్న మహానుభావుడు. ఊజు దేశంలో ఇలాంటి గొప్పవాడు లేడని ఒక మహానుభావుడితోటి స్టేట్మెంట్ పొందినోడు భార్యను కనీసం బాగున్నప్పుడు కూడా గట్టిగా ఒక మాట కూడా అనుండండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఈయన ఎంత భక్తి పడేటంటే, పిల్లలు ఉదయం లేచిన తర్వాత ఏదన్నా తప్పు చేసేస్తారేమో అనట, పిల్లలు లేవక ముందే దేవుడికి
బలులు అర్పించేవాడట. అయ్యా నా కొడుకులు లెగుస్తారు మరి కాసేపట్లో, నా కూతురు లెగుస్తారు మరి కాసేపట్లో, నా అల్లుళ్ళు లెగుస్తారు మరి కాసేపట్లో, నా మనవరాండ్రు లెగుస్తారు మరి కాసేపట్లో. ఏదో బతుకుతారయ్యా, బతుకుతున్న తందాపంలో నీకు హేయకరమైనది ఏదన్నా చేస్తే నా పిల్లల జోలికి నువ్వు రాకయ్యా అని ఎండ లేవక ముందే ఆయనకి బలర్పించి ఆయనను శాంతపరిచిన మహానుభావుడట. ఎవరో పిల్లల విషయంలో, భార్య విషయంలో అంత కేర్ తీసుకున్నవాడు పల్లెత్తు మాట కాని మాట ఏం మాట్లాడతాడు చెప్పు నువ్వు. అసలు అలాంటి మహానుభావుడు అలాంటి స్థితిలో ఉంటే ఆయనకి సాష్టాంగపడి, అయ్యా నువ్వు ఇలాంటి పరిస్థితిలో ఉన్నందుకు నువ్వేమనుకోకు, నిన్ను దేవుడు బాగు చేస్తాడు, నీకు మంచి బతికిస్తాడు, నువ్వు బ్రతుకుతావు, నీకే మళ్ళీ యథార్థిస్తూ వస్తుంది, నువ్వు కంగారు పడకు, నా భర్తగా నీకు నేను నీ భార్యగా నేను నీకు భరోసా ఇస్తున్నాను, నీకోసం నేను ప్రతిరోజు ఆ దేవుణ్ణి నేను పిల్లలు అందరూ వేడుకుంటున్నామని చెప్పిందా? మేము ఉన్నామని చెప్పిందా? అన్ని చేసిన వాడికి, అన్ని ఇచ్చిన వాడికి, అంత ఆనందంగా చూసుకున్న వాడికి ఏ రేంజ్లో సహనం కట్టలు తెగిపోవాలో, అసహనంతో నిండిపోవాలో యోబు గారు ఒక్కసారి మీరు ట్రైల్ అయ్యింది. చెప్తలేదు మీరు, అసలు నాకేమి చూస్తున్నారు అంతే. కొన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకోండి, నిజమే కదా. యోబు గారితో పోల్చుకుంటే, ఆయనకు వచ్చిన కష్టాలతో పోల్చుకుంటే, ఆయనకు వచ్చిన ఇబ్బందులతో పోల్చుకుంటే, ఆయన నలిగిపోతున్న నలుగురితో పోల్చుకుంటే, నేను ఈరోజు సంఘంలో బాధింపబడుతుంది దేనికోసం? అసలు మా సంఘంలో, మా కుటుంబంలో, మా ఫ్యాక్టరీలో, మా ఉద్యోగం దగ్గర అసలు సమస్యకు కారణం ఏంటి? వెతుకొకసారి. సమస్యను పట్టుకోవద్దు, నేను సమాధానాన్ని పట్టుకోవాలి, నేను సహనాన్ని పట్టుకోవాలి, నేను ప్రేమను పట్టుకోవాలి. నేను నిజంగానండి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడు ఎంత మాట భార్యను మాట్లాడినా కానీ పక్కనున్నాడు ఎవడో కూడా తప్పండి అంటడా. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి నా భార్య వచ్చి సావరా బాబు గొట్టం తీస్తానంటే పక్కనోడు ఏమంటాడు? ఎంత మాట్లాడండి, పనికి మారింది, అసలు అది మనిషేనండి, అసలు భర్తను చచ్చిపోమందండి అంటారా లేదా? ఆ సీన్లో నేను తిట్టాను అనుకోండి, మరి తిట్టడండి, మంచం మీద ఉన్నాడు కాబట్టి తిట్టు ఊరుకున్నాడండి, అదే బాగున్నాడంటే చంపేద్దురండి అంటారా లేదా? నేను నిజం మాట్లాడుతున్నాను. మరి యోబు ఏం చెప్పాడు? నువ్వు చెప్తావు కదా, ఎన్ని సహించి మాట్లాడాలి, ఎన్ని ఓర్చుకో, ఎన్నైనా ఓర్చుకో, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల 7 మార్లు మట్టుగా అన్నాడు. చిచ్చి 7 మార్లు మట్టు కాదు, 70 ఏళ్ల మార్లు. నువ్వు బతికేదే 70-80 సంవత్సరాలు. ఆయన క్షమించమంటున్నది జీవితకాలం. నువ్వు చచ్చేదాకా ఆడు తప్పు చేస్తూ ఉంటాడు. ఆడు తప్పు చేసిన ప్రతిసారి నీ గుణం ఏంటో తెలుసా? ఎన్ని తప్పులు ప్రభు? 100 తప్పులా, 200 తప్పులా, 300 తప్పులా, 400? ఒరే 100-200 తప్పులు కాదురా, జీవితాంతం ఆడి చచ్చేదాకా అని క్షమించు. ఆడి చచ్చేదాకా ప్రభువా, మాకెక్కడ చెప్పలేదు ప్రభువా ఇలాగా ప్రభు చెప్పాడు. అప్పుడు యోబు గురించి దేవుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కింద. నీ గురించి కూడా ఇవ్వాలి, నా గురించి కూడా ఇవ్వాలి, మనందరి గురించి ఇవ్వాలి. మనం పరలోకం వెళ్ళాలి, అక్కడ అనిపించుకోవాలి. మనం ఇక్కడ కాదు, సంఘం అనుకుంటున్నావా? ఒక సిస్టర్ని పిలిచి, ఈ సిస్టర్ దేవుడి కోసం అండి, బ్రదర్ని పిలిచి, ఈ బ్రదర్ దేవుడి కోసం, ఈ యొద్దు. ఒకరోజు ఒక నీతి గల న్యాయాధిపతి సింహాసనం ముందు నిలబడిపోతున్నావు. ఆ సింహాసనం ముందు నిలబడినప్పుడు ఆయన అనాలి నిన్ను ఏమనో తెలుసా? బడా నమ్మకమైన మంచి మనుషులతో అనిపించుకోవటం చాలా ఈజీ. నేను ఈయనతోటి మంచి అనిపించుకోవటం చాలా ఈజీ. నేను ఈయనతోటి మంచి అనిపించుకోవటం చాలా ఈజీ. వీళ్ళకి నచ్చినవి చేస్తే నన్ను మంచోడు అంటారు. కానీ దేవుడి చేత మంచి అనిపించుకోవటం చాలా. నువ్వు దేనికి ప్రయత్నపడుతున్నావు? మనిషి ఎంత తొందరగా మంచోడు అంటాడో అంతే తొందరగా ఏమంటాడో తెలుసా? చెడ్డోడు అని కూడా అంటాడు. కానీ దేవుడు అలాంటోడు కాదు. వన్స్ నువ్వు మంచోడు అని దేవుడు ఫిక్స్ అయిన తర్వాత ఒకవేళ నువ్వు చిన్న పొరపాటు చేసిన సరి చేసుకుని మళ్ళీ వాడుకుంటాడు. ఆయన దగ్గర ఉన్న గొప్ప లక్షణం అది. దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు.
అయిష్టుడైన మనుషుడు తప్పు చేసినప్పుడు ఇంటేలేదైనా లెంపలు వాయించి సరిదిద్ది మళ్ళీ ఏం చేశాడు? మనం ఎలాంటి వాళ్ళు తెలుసా? లోకాన్ని అంత మంచోడు ఎవ్వరూ ఉండరంట. ముందు నీకు నచ్చని పని ఏదన్నా నిర్ణయం అక్కడ తీసుకుంటే చాలు, ఆయన ముగ్గిత్తేయడానికి. నేను అలాంటి వాడు అనుకోలేదు, ఇలాంటి వాడు అనుకోలేదు. నువ్వు పొగట్టం ఎంత, నువ్వు ఎత్తటం ఎంత, దించటం ఎంత వద్దు. అందుకే పౌలు గారు అన్నారు, మనుషులను మెప్పును కోరుకునేవాడినా నేను ఎప్పటికీ క్రీస్తుకి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి, దేవుడు నిన్ను గొప్పోడనాలి, దేవుడు నిన్ను హత్తుకోవాలి, హక్కు చేసుకోవాలి. ఆయన బలా నమ్మకమైన మంచి అన్నాడు. చూడండి ఏమన్నాడండి 10వ వచనం. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవింపదగుదుమా? కీడును మనం అనుభవింపతగదా? ఈ సంగతులలో ఎంత అసహనాన్ని కలిగించినప్పటికీ కూడా, ఎంత అసహనంతో మాట్లాడినప్పటికీ కూడా, ఎంత బాధ కలిగించినప్పటికీ కూడా, ఈ విషయాలలో ఏ విషయములో కూడా యోబు నోటి మాటతోనైనను, చూడు నీకు వస్తున్న అసహనాన్ని బట్టి ఎన్ని మాటలు తూలుతున్నావో నువ్వే ఆలోచించుకో. నీకు వచ్చిన కోపానికి ఎన్ని మాటలు తూలిపోతున్నావో చూడు. నువ్వు తూలిన ప్రతి మాటకే నువ్వంటావు నా కడుపు మండి మాట్లాడుతున్నాను అంటాడు. యోబుకి ఎంత కడుపు మండాలి? మీరు సమర్థించుకుంటున్నారు. నేను అలాంటి దాన్ని కాదండి, నేను అంత మాట మాట్లాడానంటే నేను ఎంత విసిగిపోతే అంత మాట్లాడాను అన్నాడు. ఇక్కడ ఎంత విసిగిపోయినోడు ఎంత మాట మాట్లాడాలి భార్యని చెప్పరండి. ఎంత మాట అయినా మాట్లాడొచ్చు, అది మానవ సహజ సిద్ధమైన ఆలోచన. కానీ దేవుని వైపు ఆలోచిస్తే నీకెంత కడుపుడుకుపోయినా ఒక్క మాట కూడా తోలడానికి వీలు లేదు. ఇప్పుడు చెప్పండి, మీ సహనం కోల్పోతున్నప్పుడల్లా మీరెన్ని నోటి మాటలు జారిపోతున్నారు? జారిపోయిన దానికంతటికీ కూడా మీరే 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 జవాబుదారి. నేను అనొచ్చు, లోకాన్ని నన్ను ఎంత విసిగించకపోతే నేను అంత మాట్లాడాను అని నేను అంటాను ఆయన దగ్గర. అప్పుడు యోబుని తీసుకొచ్చి పెడతాడు నా ముందు. మరి యోబే అవ్వాలి. మరి నువ్వు కడుపుడుకుపోయినా, విసిగిపోయినా, తట్టుకోలేకపోయినా, తట్టుకోమని మాత్రమే చెప్పింది. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనం గురించి మీరేం చేయండి? వింటిరి అంటే విని వెళ్ళిపోమని కాదు, అది తగిలించుకుని వెళ్ళమని. నిన్ను కడుపుడుకండి, కడుపు మండిపోయండి, సహించలేకండి, తట్టుకోలేకండి, ఇంకా మా వల్ల కాకండి. ఈ మాటలయ్యి ఎవరో మాటలాడడానికి వీలు. చేతులు మేకులు దించేస్తున్నారండి బతుకున్నోడికి పోస్ట్ మార్టం చేయగలరు ఎవడన్నా? ఆ కత్తితో ఆడి పుడిచి వెళ్ళిపోతాడు. బతికున్నాయని మేకులు దించేస్తున్నారు, బతికున్నాయనికి ముళ్ళ కిరీటం పెట్టారు, బతికున్నాయని కొరడా దెబ్బలు కొట్టారు, బతికున్నాయన్ని పక్కలో పొడి చేశారు, బతికున్నాయన్ని ఉమ్ము వేశారు, బతికున్నాయనికి బట్టలు తీశారు. ఏమన్నాడు? నాయన ఒక శాన వ్యూహాన్ని పంపించి వెదవలందరినీ లేపి అన్నడా? నువ్వు నేను చేస్తా ఉంటావు అప్పుడప్పుడు. పక్కోడి ఇంట్లో నీళ్లు అలా వచ్చినాయనుకో, నాయన అని చూడండి. ఆయన ఒకసారి చూడటం అంటే ఏంటి? లేపేయమని. నీ ప్రార్థన నా ప్రార్థన అలా ఉంటుంది. చూడండి ఆయన అంటే వేసేయమని అండి. యేసుప్రభు అలా అనలేదు, తండ్రి మీరేమి చేయించున్నారు? వీరు సహనం సహించాడు కనుకనే ఇక్కడ కూర్చున్నాం, సహించాడు కనుకనే పాపాలు కడుక్కున్నాం, సహించాడు కనుకనే పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నాం. సహనాన్ని కోల్పోతే ఇందులో ఏది మనకి దక్కనే. చాలా విషయాలు చెప్పాలి, చాలా ఉంది, కానీ నేను చాలా కట్టే కొట్టే మీకు ఇది చాలా అనిపించవచ్చు, కానీ నా దాంట్లో చాలా తక్కువ. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, చిన్న మాట చదువుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం.
తెస్సలోనికైయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు మేమేం చేస్తున్నాం, అతిశయపడుతున్నాం. దేంట్లో? హింసలలోను, శ్రమలలోను, బాధలలోను, కష్టాలలోను, కన్నీళ్లలోను, అన్నిటిలోనూ మీరు సహించండి. మీరు సహిస్తే, మీరు భరిస్తే, మీరు ఓర్చుకుంటే మీ వల్ల దేవుడికి ఏం కలుగుతుందట? ఏం కలుగుతుందో చెప్పండి కదా. దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము, ఆనందం. ఇంకో మాట, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం, సహించిన వారమైతే యోబులను సహించు, యేసులను సహించు, దానియేలును సహించు, షడ్రకు మేషకు అబేద్నెగోలను సహించు. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. నువ్వు పరలోకం వెళ్ళాలనుకుంటున్నావా? ఆయన సింహాసనం మీద కూర్చోవాలనుకుంటున్నావా? ఆయన రాజ్యములో నువ్వు దేవునితో ఆనందించాలనుకుంటున్నావా? అయితే నువ్వు అనువర్చుకోవలసిన నీ జీవితంలో ఏంటో తెలుసా? సహించటం, సహించటం, సహించటం. సహించటం అనగానే అక్కడ ఏదో ఇబ్బంది ఉంది కనుకనే దేవుడు నిన్ను ఏమంటున్నాడు? ఇబ్బందులు లేకుండా వచ్చి సహించటా ఏంటి? కొంచెం ఓర్చుకోండి బ్రదరు అంటే దాని అర్థం ఏంటి? ఓర్చుకోలేని పరిస్థితులు అక్కడ ఉంటాయి, ఉండాలి. ఉంటేనే నీ విశ్వాసం బయటపడుతుంది. నీ విశ్వాసాన్ని పరీక్షించాలి అంటే అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకి. అసలు అగ్ని వంటి సమస్యలు ఉన్నాయి. చిన్న మాట, ఎవడో అన్నాడని, ఎవడో తిట్టాడని, ఎవడో అనుకున్నాడని, నా పేరు ఎత్తాడని, అంతే కదా. అని 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 దేనికి ఆధారం ఎక్కడ? వద్దు. ఇలాంటి చిన్న చిన్న సమస్యలను మీద వేసుకుని సహనాన్ని కోల్పోయి, దేవుడికి దూరం అయిపోయి, సంఘానికి దూరం అయిపోయి, కార్యక్రమాలకు దూరం అయిపోయి, దేవుని పనిని భ్రష్టు పట్టించి, ఎంత కార్యక్రమం వల్ల ఎవ్వరి వల్ల కూడా జరగకూడదు. సహిస్తే ఆయనతో కూడా ఏం చేస్తావు? నువ్వు ఏలుతావు. సహించలేకపోతే ఆయన రాజ్యంలో ఉండలేవు. కనుక సహించి ఆయన రాజ్యానికి వెళ్తారు. సహనాన్ని కోల్పోయి మిమ్మల్ని మీరు పాడు చేసుకుంటారు. నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. మీ ప్రియమైన పిల్లలకు మీ విషయాలు చెప్పాను. కొంచెం గట్టిగానే చెప్పు. కేవలం తండ్రి, అనేకులకి ఈ మాటలు అవసరం. లైవ్లో వింటున్న వాళ్ళకి ఎప్పుడైనా వినొచ్చు. కనుక అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని నీ మాటలు ఖచ్చితంగా వారికి చెప్పాను. సహనాన్ని కోల్పోతే ఏం జరుగుతుందో, ఎలాంటి స్థితుల వైపు వెళ్ళిపోయారో, సహనాన్ని కోల్పోయిన వారు, సహించిన వారు ఎంత గొప్పగా నిలబడిపోయారు. సహించిన ఒక యోగు, సహించిన ఒక యేసుక్రీస్తు వారు, సహించిన పౌలు గారు, సహించిన తిమోతి గారు, భక్తులందరికీ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు భరించారు, ఓర్చుకున్నారు, నిలబడ్డారు మీకోసం. అందుకే ధన్యులైపోయారు. కనుక నాయన, ఈ చిన్ని సంఘం సహించి, భరించి, ఓర్చుకుని మీ మెప్పుకు అర్హులుగా ఉండుటకు మీ కృపను అనుగ్రహించండి. స్థానిక సంఘమును, కళాశాలను, దాన్ని నడిపిస్తున్న ప్రిన్సిపల్ని, వైస్ ప్రిన్సిపల్ని, లెక్చరర్స్ని, పెద్దలను, సంఘ సభ్యులను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వేదిక మీద ఆసీనులైనటువంటి మా ప్రియులు లోకా గారిని, వారి కుటుంబాన్ని, వారికి అప్పగించిన పరిచర్య అంతటిని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. వాళ్ళు పెరుగక కష్టపడుతుండగా కావలసినటువంటి ఆరోగ్యముతో అన్నగారిని మీరు నింపి వారికి ఉన్న ఆలోచనలన్నిటినీ సఫలీకృతం చేయమని కోరుతాను. అలాగే తమ్ముడు ప్రతాపం కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఆ మీడియా వైపు తన అడుగులు వేస్తుంటుండగా ప్రతి కార్యాన్ని సిద్ధింపచేయమని కోరుకుంటాం. ఇంకా వేదిక మీద ఉన్న ప్రిన్సిపల్స్ని, వైస్ ప్రిన్సిపల్స్ని, కోఆర్డినేటర్స్ని, వైస్ ప్రిన్సిపల్స్ని, లెక్చరర్స్ని అందరినీ చాలా కాపాడండి. కార్యక్రమం ముగించుకుని వారి వారి గృహాలకు వెళ్ళడానికి సిద్ధపడుతుంటుండగా వారికి మీరు తోడుగా ఉండాలి. ప్రయాణంలో నాకు కూడా తోడుగా ఉండమని కోరుతూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు వారి అతి శ్రేష్టమైన నామాన్ని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.
తండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సహనం కలిగితే దానివల్ల కలిగింది ఏంటో, సహనాన్ని కోల్పోతే దానివల్ల జరిగే ఆనందాలు ఏంటో అది చక్కగా మనకు వివరించిన గౌరవనీయులు దైవజనులు జాన్ ప్రసాద్ అంకయ్య గారు, అడిషనల్ డైరెక్టర్ వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా అయితే అందరికీ భోజనాలు ఏర్పాటు చేయమంటే అందరూ కూడా కొంచెం ఆలస్యం ఉంది అందించండి. మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో మీ కొరకు ఏర్పాటు చేసిన విధులు స్వీకరించి మరి కొంచెం బయలుదేరాలని తెలియజేస్తూ ప్రాముఖ్యమైన ప్రకటన తెలియజేసి మరి కార్యక్రమాన్ని ముగించవలసిందిగా కోరుతూ ఈ సమయాన్ని ప్రిన్సిపల్ గారు గారికి ప్రేమతో అప్పగిస్తున్నాం. ఎక్కువైనా నిజమైన దేవుడు చూపించండి సార్. ఇతర వాక్యానికి మనకు కావాలని కోరుకుంటున్నాం. లోకల్ దగ్గరికి చేయడం వచ్చిన క్రీస్తు పరుచుకుంటున్నాం.